సభకు నమస్కారం. బొమ్మిడాల శ్రీకృష్ణమూర్తి ఫౌండేషన్ 23వ ప్రచురణ అవనిగడ్డ శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ మండలి బుద్ధప్రసాద్ గారి రచన సదాస్మరామి గ్రంథావిష్కరణ సభకు విచ్చేసిన పెద్దలందరికీ బొమ్మిడాల శ్రీకృష్ణమూర్తి ఫౌండేషన్ తరఫున సాదర సుస్వాగతం పలుకుతున్నాను. శ్రీ బొమ్మిడాల శ్రీకృష్ణమూర్తి గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. ఫౌండేషన్ కార్యదర్శి శ్రీ ఊటుకూరు నాగేశ్వరరావు గారు వారిని పుష్పగుచ్చంతో ఆహ్వానిస్తారు. తెలుగు పత్రికా రంగానికి జయకేతనం వంటి ఈనాడు దినపత్రిక సంపాదకులు గౌరవనీయులు శ్రీ మానికొండ నాగేశ్వరరావు గారిని వేదిక మీదకి సవినయంగా ఆహ్వానిస్తున్నాను. జగమెరిగిన శ్రీ బుద్ధప్రసాద్ గారు, మాన్యులు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయాధీశులు శ్రీ జస్టిస్ బి కృష్ణమోహన్ గారిని సవినయంగా వేదిక మీదకు ఆహ్వానిస్తున్నాను. ఇక్కడ విచ్చేసి ఉన్నటువంటి పెద్దలకి బొమ్మిడాల శ్రీకృష్ణమూర్తి గారి గురించి కానీ వారి ఫౌండేషన్ కార్యకలాపాల గురించి కానీ ప్రత్యేకంగా మీకు చెప్పనవసరం లేదు. మీరందరూ ఈ కార్యక్రమాల్లో ఎప్పటికప్పుడు భాగస్వాములు అవుతూనే ఉన్నారు. కృష్ణమూర్తి గారు ఎన్నో సంఘసేవ కార్యక్రమాలతో పాటు మంచి పుస్తక ప్రచురణను కూడా వారు చేపట్టారు. ఇప్పటికీ 23 పుస్తకాలు, బుద్ధప్రసాద్ గారి పుస్తకం 23వది. ఆ తర్వాత 24, 25 కూడా వచ్చేసినాయి. ఏమండి, బుద్ధప్రసాద్ గారు తనకు పరిచయం ఉన్న మహనీయులు, వారితో తనకున్న పరిచయము, వారి ప్రశస్తి, వ్యాసాలుగా రకరకాల సందర్భాల్లో పత్రికల్లో రాసిన వ్యాసాలన్నింటినీ గుదిగుచ్చి సదాస్మరామి, ఎల్లప్పుడూ గుర్తించుకోవాల్సినటువంటి వ్యక్తులుగా సదాస్మరామి అనే పేరుతో దీన్ని ప్రచురించారు. ఈ సభను తమ తొలి పలుకులతో ప్రారంభించవలసిందిగా కృష్ణమూర్తి గారిని కోరుతున్నాను. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చిన జస్టిస్ గౌరవనీయ బి కృష్ణమోహన్ గారు, విశిష్ట అతిథిగా వచ్చిన ఈనాడు పత్రిక సంపాదకులు రామోజీరావు గారి సక్సెసర్, ఆయన ఎన్నాళ్ళు వీరిని స్టడీ చేసి వీరిని ఎడిటర్గా చేశారో మనం ఆలోచించుకోవచ్చు. నిబద్ధత కలిగిన వ్యక్తి,
గాంధీ గారి దోవలో నడవాలని చెప్పి మంచి ఇది ఉన్నవాడు శ్రీ నాగేశ్వరరావు గారు. మా స్నేహితుడు అంటానికి బాగుండదు కానీ మాకు ఎప్పుడూ మాట్లాడుతూ ఉంటాడు. రాజకీయ నాయకుల్లో సాహిత్యవేత్త శ్రీ గౌరవనీయ మండలి బుద్ధప్రసాద్ గారు, మాజీ మంత్రులు, ఎమ్మెల్యే గారు, సభకు వచ్చిన పెద్దలు, సాహిత్య అభిమానులు అందరికీ స్వాగతము, నమస్కారం. ఈ పుస్తకం సదాస్మరామి ఏదో చదువు అది పుస్తకం పేరింటే ఏదో ఇది సాంస్క్రిట్ అయ్యి ఉంటుందేమో అని అనుమానం రావచ్చు. కానీ అచ్చ తెలుగులో సరళిగా రాసిన పుస్తకం ఇది. ఈ పుస్తకం గురించి బుద్ధప్రసాద్ గారి గురించి చెప్పే ముందు వారి తండ్రి గారు దిగవంత శ్రీ మండలి వెంకటకృష్ణారావు గారి గురించి కొద్దిగా మనం తెలుసుకోవటం, అంటే మీలో చాలామందికి తెలిసి ఉండొచ్చు కానీ తెలియకపోతే 4 మాటలు చెప్దామని. వారు 1970s విద్యా సాంస్కృతిక శాఖ మంత్రివర్యులుగా పనిచేశారు. వారికి ఇష్టమైన శాఖ అది, అందువలన వారు కావాలని చెప్పి ఆ శాఖ తీసుకున్నారు. ఆ శాఖ తీసుకొని వారు మహా అద్భుతమైన పని చేసింది ఏమిటంటే, ప్రపంచంలో ఉన్న తెలుగు వాళ్ళు అందరినీ ఒక వేదిక మీద తీసుకురావాలని చెప్పి తెలుగు ప్రజల్ని, ఇతర రాష్ట్రాల్లో ఉన్న తెలుగు ప్రజలు అంటే ఏదో వేరే కారణాల మూలాన 100 సంవత్సరాలు 150 సంవత్సరాల క్రితం పోయిన తెలుగు వాళ్ళు సెటిల్ అయ్యి వేరే స్టేట్స్లో ఉన్న వాళ్ళని, విదేశాలు లైక్ సౌత్ ఆఫ్రికా ఎంతోమంది మన వాళ్ళు అక్కడ షుగర్ ఎస్టేట్స్లో పనిచేయడానికి పోయారు. వాళ్ళు మౌరిషియస్ అక్కడ కూడా షుగర్ ఫార్మింగ్ ఉండేది, అందువల్ల అక్కడికి పోయారు. అక్కడ వాళ్ళని మలేషియా ఇన్ని దేశాల నుంచి వాళ్ళందరినీ ప్రత్యేకంగా ఆహ్వానించి ఎన్నో సాంస్కృతిక కార్యక్రమాలు జరిపారు వెంకటకృష్ణారావు గారు. తర్వాత దీని సభకి ప్రారంభించే ముందు నాకు బాగా గుర్తు, నేను కూడా పోయాను. అప్పుడు చనుమోలు వెంకట్రావు గారు మినిస్టర్గా ఉండేవారు. ఆయన నాకు స్నేహితుడు. ఆయన చెప్పాడు మీరు తప్పక రావాలని. ఈ సభకు ప్రారంభించే ముందు కుమారి టంగుటూరి సూర్యకుమారి గారిని లండన్ నుంచి పిలిపించి మా తెలుగు తల్లికి మల్లెపూదండ అని చెప్పి పాట అద్భుతంగా పాడించారు. దాంతో అసలు అక్కడ ఆ సభ ప్రారంభమైంది. అంత గొప్పగా పాడింది ఆమె. ఆమె కోసం స్పెషల్గా అరేంజ్ చేసి ఆమెను తీసుకొచ్చారు హైదరాబాద్. వారం రోజులు చాలా అద్భుతంగా చేశారు కృష్ణారావు గారు. తర్వాత మలేషియా, మారిషియస్లో చేశారు కానీ హైదరాబాద్లో చేసినంత గొప్పగా లేదు. ఇది మటుకు ఎప్పుడు మర్చిపోలేని కార్యక్రమం ఈ మన వెంకటకృష్ణారావు గారు చేసింది. రెండోది, ఆయన ఒక విద్యా సంస్కృతే కాదు, మంచి సేవకుడు, మంచి ప్రజలకి దగ్గరగా ఉండేవాడు. దివిసీమ ఉప్పెన వచ్చినప్పుడు 1977లో వారు రంగంలో దిగి ఎంతోమందిని ఇబ్బంది నుంచి ప్రాణ నష్టాన్ని తగ్గించారు. ఎంతో కష్టపడి ఎంతో సహాయం తీసుకొచ్చి బయట నుంచి వారు మానవమూర్తిగా పేరు పొందారు. ఆ సందర్భంలో వారు చేసిన కృషికి ఈ విద్యా సాంస్కృతిక శాఖ ఈయనకి బాగా అభిమానం కాబట్టి ఎంతోమంది పండితులు
చారిత్రకారులు, దేశ భక్తులు ఆర్ దేశ స్వాతంత్ర సమర యోధంలో స్ఫూర్తిని కలిగించే రచనలు చేసిన వాళ్ళని, పురావస్తు శాఖలో పనిచేస్తున్న వాళ్ళని, పెద్దవాళ్ళని, వాళ్ళందరితో మంచి పరిచయం ఉండేది. బుద్ధప్రసాద్ గారు అప్పుడు చిన్న కుర్రవాడు, ఈయన్ని తీసుకొని వెళ్ళేవాడు. సహజంగా అప్పటి నుంచి బుద్ధప్రసాద్ గారికి ఈ సంస్కృతి సాహిత్యం అంటే అభిమానం అంటాను. మొత్తానికి వారి పక్కనే పోయి వాళ్ళందరూ దర్శన భాగ్యం జరిగింది. వాళ్ళ వ్యక్తిత్వాన్ని చాలా దగ్గర నుండి ఆయన చూశారు. ఇప్పుడు ఆ మహనీయులందరినీ మనకి ఈ పుస్తకంలో పరిచయం చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్, వీళ్ళంతా ఎక్కువ మనకు స్ఫూర్తిని ఇచ్చే లాంటి వ్యక్తులు, పెద్దవాళ్ళు. అందువల్ల ఈ యువతరానికి మంచి స్ఫూర్తిని ఇస్తుందని చెప్పే ఉద్దేశంతో శ్రీ బుద్ధప్రసాద్ గారు ఈ పుస్తకాన్ని ప్రచురించారు. ఒక ఉదాహరణకి పినిశెట్టి సుబ్బారావు గారు. నేను చానాళ్ళు వారు ఒక సినీ గేయ రచయిత అనుకున్నాను. కానీ బుద్ధప్రసాద్ గారు రాసిన పుస్తకం చూసిన తర్వాత వారు పెద్ద దేశాభిమాని. ఎంత దేశాభిమాని అంటే క్విట్ ఇండియా మూవ్మెంట్లో పాల్గొని అరెస్ట్ అయ్యి జైలు పోయారు. ఎవరో సోమసుందర్ అనుకుంటాను, అమర్స సోమసుందర్ వారు అనుకుంటాను. పినిశెట్టి గారిని అడిగారట, ఏమండి మీరు జైలుకు పోయారు కదా, గవర్నమెంట్ స్వాతంత్ర యోధులకి పెన్షన్ ఇస్తుంది, మీరు దానికి అప్లికేషన్ పెట్టచ్చు కదా అని చెప్పి అడిగారట సోమసుందర్ గారు. అడిగితే, ఏమయ్యా మనం పోరాడింది డబ్బుల కోసం కాదు, మనమేమి ఎక్స్పెక్ట్ చేసింది కాదు, అది మన బాధ్యత. అందువల్ల నేను అలాంటి అప్లికేషను అలాంటి పెన్షన్ నాకు వద్దు అని చెప్పిన మహానుభావుడు పినిశెట్టి. అది చాలామందికి తెలుసో తెలియదో, నాకు మటుకు పినిశెట్టి గారు అంటే ఎక్కువ సినీ రచయిత అని చెప్పి సినీ గేయాలు రచించే రచయిత అని తెలుసు. అట్లనే వేటూరి ప్రభాకర శాస్త్రి గారు భాషా పండితుడు. సిపి బ్రౌన్ మెకెంజీ తర్వాత తెలుగు భాషకి ఎంతో సేవ చేశాడు. మారుమూల గ్రామాలు పోయి గ్రంథాలు, తాళపత్రాలు అన్నీ సేకరించి అవన్నీ పరిష్కరించి మన తెలుగు జాతికి అందించాడు. అలాంటి సేవకులు గురించి చాలా అద్భుతంగా వ్రాశారు బుద్ధప్రసాద్ గారు. ఒక్కోళ్ళ గురించి 5-10 పేజీలు మించకుండా చాలా సులభ శైలిలో ఆ పుస్తకం మనకి ఇచ్చారు. చాలా హాయిగా ఉంటుంది అది చదవటం. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది ఆ పుస్తకం. అందువలన ఆ పుస్తకం మా సంస్థ తరఫున వేయటానికి వారు అంగీకరించినందుకు వారికి ధన్యవాదాలు. ఈ రోజున ఎన్ని పనులున్నా జస్టిస్ కృష్ణమోహన్ గారు మా ఆహ్వానం మేరకు వచ్చినందుకు వారికి, ఈనాడు ఎడిటర్ నాగేశ్వరరావు గారికి, అఫ్కోర్స్ బుద్ధప్రసాద్ గారు వారి గ్రంథం వారు రావాలి ఎటు మేము కలుస్తూ ఉంటాము. అందువలన వారికి అందరికీ నా ధన్యవాదాలు. సభకు వచ్చిన పెద్దలకి అందరికి కూడా నా ధన్యవాదాలు. థ్యాంక్ యూ. పుస్తకావిష్కరణ చేయవలసిందిగా అతిథుల్ని ప్రార్థిస్తున్నాను.
సభకి ముఖ్య అతిథిగా గ్రంథావిష్కర్తగా విచ్చేసిన జస్టిస్ బి కృష్ణమోహన్ గారు పూర్తిగా గుంటూరు నుంచి విద్యాపరంగా కుటుంబపరంగా అభివృద్ధి చెందినటువంటి వ్యక్తి. వారు గురవాయి హై స్కూల్లోనే చదువుకున్నారు, హిందూ కాలేజీలో చదువుకున్నారు, ఏసీ కాలేజీ న్యాయ కళాశాల నుంచి న్యాయశాస్త్రంలో ఉత్తీర్ణులయ్యారు. న్యాయశాఖలో న్యాయ విభాగంలో అనేక రకాల హోదాల్లో పనిచేసి ప్రస్తుతం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సర్వోన్నత న్యాయస్థానంలో న్యాయమూర్తిగా పనిచేస్తున్నారు. వారి పుస్తకాన్ని ఎప్పుడో 15 రోజుల క్రితమే చదివి వారి అభిప్రాయాన్ని మనసులో రిజర్వ్ చేసుకుని ఉన్నారు. వారి తీర్పునిప్పుడు ఈ పుస్తకం మీద వారి తీర్పునిప్పుడు వెలువరించాలని ప్రార్థిస్తున్నాను. తీర్పు అన్నారు కాబట్టి తీర్పు రాతపూర్వకంగా ఉండాలి. అందువల్ల మీ ముందు ఉంచాలి, తీర్పు ప్రొనౌన్స్ చేయాలి కదా. ఈరోజు ఈ సాయంకాలం ఇంత చక్కటి కార్యక్రమంలో పాల్గొనడానికి ఏం చేసిన మీ అందరికీ, అలాగే వేదిక అలంకరించినటువంటి పెద్దలు శ్రీ బొమ్మిడాల కృష్ణమూర్తి గారికి, నాగేశ్వరరావు గారికి, ఈనాటి కథానాయకుడు మండలి బుద్ధప్రసాద్ గారికి, మరి ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నటువంటి రవికృష్ణ గారికి, ఈ భారతీయ విద్యాభవన్ కార్యవర్గ సభ్యులకు అందరికీ, లక్ష్మీనారాయణ గారికి, మాజీ ఉమ్మడి రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ కేజీ శంకర్ గారు, వారి సతీమణి గారికి, ప్రతి ఒక్కరికి ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న మీ అందరికీ, ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయడానికి ప్రత్యక్షంగాను పరోక్షంగాను పాల్గొంటున్న ప్రతి ఒక్కరికి, పెద్దలకు, పిల్లలకు, మాతృమూర్తులకు, స్త్రీలకు అందరికీ కూడా ముందుగా నా హృదయపూర్వక ధన్యవాదాలు మీకు తెలియజేస్తున్నాను. అసలు ఈ టైటిల్ వింటుంటేనే ఎంతో సృజనాత్మకంగా, ఎంతో హాయిగా ఉంటుంది. ఈ మాట సదా స్మరామి బై శ్రీ మండలి బుద్ధప్రసాద్ గారు. దీన్ని, ఇంత చక్కటి పుస్తకాన్ని ప్రాచుర్యంలోకి తీసుకురావడానికి ప్రచురణ బాధ్యతలు తీసుకున్నటువంటి మన బొమ్మిడాల కృష్ణమూర్తి గారికి, వారి ఫౌండేషన్కి ముందుగా నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మీ అందరికీ తెలుసు, మన సంస్కృతిని కాపాడేది మన మాతృభాష. మాతృభాషను గౌరవించేటువంటి వారే నిజమైనటువంటి సాహితీ మిత్రుడు. బాగానే ఉంది. అలాంటి సాహితీ మిత్రుడు, సహృదయుడు, మాతృభాష ప్రేమికుడు మన మండలి బుద్ధప్రసాద్ గారు. వారు వ్రాసినటువంటి సదాస్మరామి పుస్తకంలో 39 మంది సాహితీ ఉద్దండులను గురించి వారు ప్రస్తావించారు. ఇందులోని వ్యాసాలన్నీ కూడాను అనేక సందర్భాల్లో వారు జయంతుల రూపంలోనో వర్ధంతుల రూపంలోనో ప్రచురించిన వ్యాస రచనల సంపుటీకరణే ఈ పుస్తకం. వివిధ సాహితీ ప్రక్రియల్లో నిష్ణాతులైనటువంటి కవి పండితుల ప్రస్తావన ఇందులో ఉన్నది. అడవి బాపురాజు గారు మొదలుకొని సుసర్ల దక్షిణామూర్తి గారి వరకు అకారాది క్రమంలో వారు రాయటం జరిగింది. ఈ పుస్తకంలో చిత్రకారుల యొక్క విషయము, చరిత్రకారులు, గాన కళాకోవిదులు, నాట్యకారులు, నవలా రచయితలు ఎందరినో వారు స్మరించడం జరిగింది. వారందరూ వారి వారి రంగాల్లో ఉద్దండులే. ఈ భావి తరాలకు స్ఫూర్తిదాయకమైన చరిత్రను అందించాలనేటువంటి ప్రయత్నమే ఈ యొక్క పుస్తకం యొక్క ఆవిష్కరణ. ఈ పుస్తకంలో ఉన్నటువంటి సాహితీ శిఖరాలందరితోనూ బుద్ధప్రసాద్ గారికి ప్రత్యక్షంగా పరిచయం ఉన్నది. అందువల్లనే వారు విషయాల్ని స్పష్టంగా రాయగలిగారు. వారి అనుభవాలను, వారి యొక్క ఆత్మీయతలను ఇందులో పంచుకోవటం జరిగింది. వారికి తారసపడేటువంటి సాహితీమూర్తులు చెప్పిన అతి చిన్న చిన్న విషయాలను కూడా ఎంతో నిశ్చితంగా పరిశీలించి ఈ పుస్తకంలో పొందుపరచడం జరిగింది. ఇక పుస్తకం విషయానికి వస్తే, మనిషిని మనీషిగా మార్చినటువంటి అడవి బాపురాజు గారి గురించి, జోసెఫ్ ప్రభాకర్జీ ఎలా అయినాడు,
వారి ఆ యొక్క వైనాన్ని గురించి ఇందులో ప్రస్తావించడం జరిగింది. అలాగే దివిసీమ ఉప్పెన సమయంలో బుద్ధప్రసాద్ గారికి ప్రభాకర్ గారితో సహచర్యం లభించటం, అనేక విషయాల్లో వారు పంచుకునేటువంటి ఇటువంటి అనేకటువంటి విషయాలు, వాటన్నిటిని కూడా వారి యొక్క ఈ పుస్తకంలో పొందుపరచడం జరిగింది. గురుదేవుడిగా అడవి బాపురాజు గారు శిష్యవాత్సల్యాన్ని పుత్రవాత్సల్యంగా మలిచి, గడ్డిపోచను బ్రహ్మాస్త్రంగా మలిచి నిరూపించారు. బాపురాజు గారు చిత్రకారుడే కాదు, సంగీత నాట్యాది కళల విశ్లేషకుడు కూడా, కవి, నవల రచయిత, అన్నిటికీ మించి గొప్ప విద్యావేత్త. కాబట్టే సమకాలీనులకు ఆత్మీయుడుగా ఆయన జీవించారు. బాపిరాజు గారు అంటారు, బుద్ధప్రసాద్ గారు అన్ని రంగాల్లో తనదైన ముద్ర వేశారని. సాహిత్యాన్ని చిత్రకళా క్యాన్వాస్గా మార్చారన్నది నిస్సందేహం. ఇకపోతే మరొక ఉద్దండుడి గురించి ఆయన ప్రస్తావిస్తూ, నడిచే సాహితీ గ్రంథాలయంగా ప్రసిద్ధుడు, కవి, విమర్శకుడు, పరిశోధకుడు అయినటువంటి రాపాక ఏకాంబరాచార్యులు గారి గురించి కూడా ఈ పుస్తకంలో వారు చక్కగా వివరించడం జరిగింది. వారి ఇరువురి సాంగత్యాన్ని కూడా చక్కగా ఈ పుస్తకంలో చెప్పడం జరిగింది. అలాగే కథల రాణి ఎద్దనపూడి సులోచనారాణి గారి నవలా ప్రస్థానాన్ని సవివరంగా ప్రస్తావించారు. వారితో ఉన్నటువంటి ఆత్మీయ అనుబంధాన్ని కూడా గుర్తు చేసుకున్నారు. ఇక దాశరథి కృష్ణమాచార్యుల రచనా వైదుష్యాన్ని, భావకవి దేవులపల్లి కృష్ణశాస్త్రి గారిని స్మరించుకుంటూ వారితో పంచుకునేటువంటి సందర్భాలు, అనుభూతులను గురించి కూడా ఈ పుస్తకంలో తెలియజేయడం జరిగింది. ఆ మహనీయుల సందర్శనా భాగ్యం, సహచర్య భాగ్యం మహా అదృష్టంగా భావించారు మన బుద్ధప్రసాద్ గారు. మనుషులు మంచి చేస్తే అది వారి ఎముకలతోనే ఉండిపోకూడదు, అది నలుగురికి తెలియజేసినప్పుడే దానికి సార్థకత అన్న షేక్స్పియర్ యొక్క మాటలు నిజమయ్యేలాగా ఈ పుస్తకం నేటి తరానికి స్ఫూర్తిదాయకం అవుతుందని నా యొక్క ఆకాంక్ష. 100 మందికి పైగా మహానుభావుల జీవిత చరిత్రలు వ్రాసిన శిల్పి రావినూతల శ్రీరాములు గారు, వారు వ్రాసిన దుగ్గిరాల గోపాలకృష్ణయ్య గారి గ్రంథాన్ని మన మండలి బుద్ధప్రసాద్ గారికి అంకితం ఇచ్చారు. ఈ విషయాన్ని కూడా ఆయన వ్యాసంలో గుర్తు చేసుకున్నారు. అంతేకాక బుద్ధప్రసాద్ గారు నాన్నగారు శ్రీ మండలి వెంకటేశ్వరరావు గారి జీవిత చరిత్రను మహితాత్ముడు అన్న పేరుతో శ్రీరాములు గారు రాశారు. సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకునే రావిప్రోలు సుబ్రహ్మణ్యం గారు అనేక ప్రాజెక్టుల నిర్మాణ విషయాల్లోనూ చారిత్రక స్థలాల పరిరక్షణలోనూ చేసిన కృషి, ప్రపంచ చరిత్ర పరిశోధకులకు ఎలా మార్గదర్శకం అయ్యారో ఇందులో వివరించారు. ఈ పుస్తకంలో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారి గురించి తనకున్న అనుభవాలను కూడా పంచుకున్నారు. ఆయన ఒక్క మాటలో బాలసుబ్రహ్మణ్యం గారి నుంచి వర్ణిస్తూ, తీపి పాటల తేనె మనిషి అంటాడు ఆయన ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారిని. అట్లా ఎస్పి గారి భాషాభిమానం ఎంతో మహోన్నతమైనదిగా చక్కగా ఇందులో వివరించారు. ఇలాంటి పుస్తకాలు ఎన్నిటికీ సమగ్రంగా అనడానికి వీల్లేదు, సంగ్రహంగా తనదైన శైలిలో ఆవిష్కరించారు ఈ అక్షర ప్రేమికుడు. ఎవరికైతే సుగుణాలు అంతర్లీనంగా ఉంటాయో వారికే సత్పురుషుల యొక్క సాంగత్యం లభిస్తుంది. అందులో మన బుద్ధప్రసాద్ గారు అదృష్టవంతుడని నేను చెప్పాలి. ఆ కోపకు చెందిన వ్యక్తి కాబట్టే ఆయనకు ఇంతమంది సాహితీమూర్తుల సాంగత్యం లభించింది. ఇలాంటి రచనలకు దోహదం చేస్తోంది. బుద్ధప్రసాద్ గారిలో ఉన్న మరో గొప్ప విషయం ఏమిటంటే, తనకు తారసపడిన వ్యక్తులు చెప్పిన అతి చిన్న విషయాన్ని కూడా గుర్తుంచుకొని నిశ్చితంగా పరిశీలించే వారు. ఈ గ్రంథంలో ఎన్నో ఉదాహరణలు కనపడతాయి. వారికి అందరూ కావాలి. తనకు తెలిసిన వారందరినీ మరికొందరికి పరిచయం చేయడం వారి యొక్క నిర్మల సంస్కారానికి నిదర్శనం. గతించిన మహానుభావులను ప్రస్తావించినప్పటికీ వారందరూ వారి వారి రచనల్లో సాహితీ కృషితో మనతోనే ఉన్నారు. అందుకే వారు సదా స్మరామి. ఇది వారు ముందుగా నాకు ఈ పుస్తకం ఇచ్చినందుకు చదివి నా అనుభవాన్ని కాగితం రూపంలో పెట్టడం జరిగింది. అది మీ ముందు ఉంచడం జరిగింది. నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ, వేదిక మీద ఉన్నటువంటి మరి పెద్దలందరికీ కూడాను మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై భారత్.
సదాస్మరామి పుస్తకంలో చెప్పిన మహనీయుల కంటే ఇంకా చాలామంది బుద్ధప్రసాద్ గారికి పరిచయం ఉండుంటారు. వాళ్ళందరి గురించి ఎందుకు రాయలేదు, అందుకుగాను పలాని సెక్షన్ ప్రకారం శిక్షార్హులు అని అంటారేమోనని భయపడ్డాను. ఏమనకుండా పుస్తకం గురించి మంచి మాటలు చెప్పారు. జడ్జి గారికి ధన్యవాదాలు. మానుకొండ నాగేశ్వరరావు గారు కూడా మన ముఖ్య అతిథి గారిలాగా గుంటూరు ప్రోడక్ట్, పల్లపాడు గ్రామ వాస్తవ్యులు, టీజేపీఎస్లో చదువుకున్నారు, గుంటూరు ఏసీ కళాశాలలోనే చదువుకున్నారు. ఈనాడు జర్నలిజం కళాశాల ప్రిన్సిపల్గా వందలాది, వేలాది అన్నా కూడా తప్పులేదేమో, వారి చేతుల్లో 4,000 మంది శిష్యులు తయారయ్యారట. వేలాది మంది జర్నలిస్టులను తయారు చేశారు. ఈనాడు భాష పత్రిక జనసామాన్యానికి చాలా దగ్గరగా ఉండటానికి ఇంగ్లీష్ పదాలని సాధ్యమైనంత తక్కువగా వాడుతూ వాటికి సమానార్థకమైన తెలుగు పదాలని వాడుతూ తెలుగు భాష పరిపుష్టికి ఈనాడు చేస్తున్న సేవ అంతా ఇంత కాదు. దానిలో శ్రీ ఎం నాగేశ్వరరావు గారి పాత్ర చాలా గొప్పది. ఈనాడు ప్రధాన సంపాదకులు శ్రీ నాగేశ్వరరావు గారిని తమ సంపాదకీయ వ్యాఖ్యని ఈ పుస్తకం మీద వెలువరించాల్సిందిగా ప్రార్థిస్తున్నాను. అందరికీ నమస్కారం. ఈరోజు ముఖ్య అతిథి గౌరవ న్యాయమూర్తి గ్రంథావిష్కర్త జస్టిస్ బి కృష్ణమోహన్ గారికి, గ్రంథకర్త తెలుగు భాషకు చిరునామా అయినటువంటి మండలి బుద్ధప్రసాద్ గారికి, తెలుగు భాష పోషకులు శ్రీ కృష్ణమూర్తి గారికి, సభా నిర్వాహకులు రవికృష్ణ గారికి, సభకు వచ్చినటువంటి పెద్దలందరికీ నమస్కారం. ఈ పుస్తకం, ఈ సదాస్మరామి అనే పేరు ఎంత చక్కగా కుదిరిందంటే ఈ పుస్తకం మీకు అందరికీ ఇస్తారు కాబోలు. ఇది అద్భుతంగా ఉంది. నాకు కూడా ఒక వారం క్రితం పంపించారు. ఇది మనకి ఇవాళ రోల్ మోడల్స్ అంటే క్రికెటర్సు లేదంటే సినిమా తారలే అయిపోయారు. మనకు ఉండాల్సినటువంటి అసలైన రోల్ మోడల్స్ ఇందులో 33 మంది గురించి అద్భుతమైనటువంటి వ్యాఖ్యానం. ఇది ఈ పుస్తకం పైన తడిమిన పుస్తకం కాదు, చాలా లోతుగా ఒక అధ్యయనం చేసినటువంటి పుస్తకం. నాకు కూడా ఈ పుస్తకం చదివే వరకు బుద్ధప్రసాద్ గారి రచనలు చాలా చదివాను, వ్యాసాలు చాలా చదివాను, కానీ బుద్ధప్రసాద్ గారు ఇది ఒక అధ్యయనం. ఇది ఇట్లాంటి పుస్తకం కాదు. ఒక్కొక్క వ్యాసాన్ని, ముఖ్యంగా అడవి బాపిరాజు గారు, గురజాడ అప్పారావు గారు, రాయపోలు సుబ్బారావు గారు, వేటూరి గారు, ఇట్లాంటి వీళ్ళకి సంబంధించినటువంటి ఎప్పుడో 40-50 సంవత్సరాల నుంచి జరుగుతున్నటువంటి సంఘటనలు అవన్నీ కూడా ఏరి కూర్చి అన్నీ అద్భుతంగా తయారు చేసినటువంటి పుస్తకం. మనకి ఈ 39 మంది మహనీయులు, ఇవి చాలా చాలా అద్భుతమైనటువంటి చరిత్ర ఉంది. మన భారత సంగ్రామ చరిత్రలో, స్వాతంత్ర సంగ్రామ చరిత్రలో చాలామంది నార్త్ ఇండియన్సే ఉంటారు. మనం ఎప్పుడైనా సరే భగత్ సింగ్, ఖుదీరామ్ బోస్, చంద్రశేఖర్ ఆజాద్, కొద్దిమంది ఉన్నారు, అల్లూరి సీతారామరాజు, టంగుటూరు ప్రకాశం పంతులు గారు ఉన్నారు, కానీ అక్కడున్నంత వ్యాప్తి మన స్వాతంత్ర సమరయోధులు కానీ సంఘ సంస్కృతులు కానీ రాల. దానికి కారణం ఏమిటి అంటే లిఖిత చరిత్ర మనకు లేకపోవడం. మనకి మహారాష్ట్ర, పంజాబ్, బెంగాల్ ఈ ప్రాంతాల్లో ఉన్నంత ఒక లిఖితం చేసినటువంటి చరిత్ర మన దగ్గర జరగల. అది చాలా కొరత ఉన్నది. అందుకనే మన స్వాతంత్ర సంగ్రామంలో మనది ఎక్కడ పాత్ర కనపడదు, చాలా తక్కువ కనిపిస్తుంది. అంటే మనకి చాలా, ఇప్పుడు మనకి ఒక్క గుంటూరు జిల్లాలోని చూస్తే ఇటు పుల్లరు ఉద్యమం కానీ, పెదనంతిపాడు ఉద్యమం కానీ, మన దుగ్గిరాల, చీరాల, పేరాల ఉద్యమం కానీ, ఒక్క జిల్లాలోనే, ఉమ్మడి గుంటూరు జిల్లాలో అద్భుతమైనటువంటి 3 ఉద్యమాలు ఉన్నాయి. ఈ జిల్లాకి గాంధీ గారు 3 సార్లు వచ్చారు. చాలా అద్భుతమైనటువంటి చరిత్ర ఉన్నది, కానీ మనకు లిఖితం కాల ఇది. సో ఈ కొరత ఈ పుస్తకం తీరుస్తుంది. అయితే ఇది మనము చాలామంది ఒక మనకి ఈ ఆంధ్రప్రదేశ్లో, తెలంగాణలో విగ్రహాలు చూస్తే, మొత్తం ఎవరన్నా విదేశీయులు, ఇతర రాష్ట్రాల వాళ్ళు చూస్తే
ఈ దేశంలో ఈ రాష్ట్రంలో ముఖ్యంగా తెలుగు వాళ్ళలో 2-3 ప్రముఖులు ఉన్నారేమో, అన్ని విగ్రహాలు వాళ్ళే కనపడుతున్నాయి అని అనుకుంటారు. కానీ మన దగ్గర ఉన్నటువంటి మహనీయులు మొత్తం సర్వస్వం త్యాగం చేసినటువంటి వాళ్ళు ఎంత గొప్ప వాళ్ళు ఉన్నారో ఏంటో ఈ పుస్తకం చదివితే మనకి స్పష్టంగా అర్థమవుతుంది. సో ఈ పుస్తకానికి టైటిల్ కూడా సదా స్మరామి అని పెట్టారు. ఎందుకంటే మనం నిత్యం స్మరించుకోవాల్సినటువంటి వ్యక్తులు, సదా స్మరించుకోవాల్సినటువంటి వ్యక్తులు వీళ్ళు. ఎందుకంటే వాళ్ళు ఎప్పుడైనా మహాత్మా గాంధీ, సర్దార్ వల్లభాయ్ పటేల్, లాల్ బహదూర్ శాస్త్రి ఇట్లాంటి మహనీయులు ఉన్నారు. వాళ్ళు ఎప్పుడో 1935లో ఒక నెలకు 10,000 రూపాయలు ఇన్కమ్ ఉన్నటువంటి వల్లభాయ్ పటేల్ డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్గా చనిపోయిన నాటికి అతని అకౌంట్లో ఉన్నటువంటి డబ్బులు 158 రూపాయలు. సో అట్లనే లాల్ బహదూర్ శాస్త్రి ప్రధానమంత్రిగా చనిపోయినప్పుడు అతను ఒక చిన్న కారు మీద లోన్ కూడా అన్పెయిడ్ లోన్ ఉంది. వాళ్ళందరూ కూడా సర్వస్వం త్యాగం చేశారు. కానీ మన దురదృష్టం ఏంటంటే వాటిని మనం గుర్తు చేసుకునేటువంటి సందర్భాలు మనకు లేవు, మనం గుర్తుంచుకోవట్లేదు. మన విద్యా వ్యవస్థ మొత్తం కూడా మనకి దానికి దూరం చేసేస్తుంది. మనమంతా స్టెమ్ ప్రోగ్రామ్, సైన్స్, టెక్నాలజీ అండ్ ఇంజనీరింగ్ అండ్ మేనేజ్మెంట్, వీటితో వెళ్ళిపోయాం. మన చదువులే మన సంస్కృతికి దూరం చేస్తున్నాయి. మన సంస్కృతికి ఎప్పుడైతే మనం దూరం అయిపోయామో మనకి జీవనాడే తెగిపోతుంది, దారం తెగిపోతుంది. ఆ జీవనాడి పోయిన తర్వాత మనకి ఇంకేం ఉండదు. సంస్కృతి ప్రాధాన్యాన్ని తెలియజేయడానికి నేను 2 ఉదాహరణలు చెప్తాను. 2వ ప్రపంచ యుద్ధంలో సోవియట్ సైనికులు 1,000 మంది చనిపోయారు. మిగతా సరిహద్దుల్లో ఉన్నటువంటి సైనికులు, రష్యన్ సైనికులందరూ కూడా పరారై వెనక్కి వెళ్ళిపోతున్నారు, ఊళ్ళకి వెళ్ళి. అప్పుడు స్టాలిన్ సర్వసైన్యాధ్యక్షుడిగా ఉన్నాడు. స్టాలిన్ వెళ్ళి ఆ సరిహద్దులకు వెళ్ళారు. అందరూ బేజారెత్తిపోయారు, మామూలుగా సైనికాధికారులందరూ కూడా వెళ్ళి ఒక హిట్లర్ సేనలను ఎదిరించడంలో భయపడిపోయి వెనక్కి వెళ్ళిపోతుంటే అతను అక్కడికి వెళ్ళాడు. వెళ్ళి అతను చెప్పాడు, సైనికులారా ఒక్క నిమిషం ఆగండి, ఎక్కడికి వెళ్తున్నారు మీరు వెళ్ళి ఏం చేస్తారు? స్వేచ్ఛ కోల్పోయిన తర్వాత బానిసత్వంలో ఉండి మనం చేసేది ఏముంది? మీ తాతలు ఎవరు, మీ ముత్తాతలు ఎవరు, మీ తండ్రులు ఎవరు, వాళ్ళు ఎంత గొప్ప చరిత్ర, వాళ్ళు దేనికి పోరాడి ఇక్కడ ఉన్నారు, మీరు వెళ్ళి ప్రాణాలు దక్కించుకొని చేసేది ఏమిటి అని ఒక ఉత్తేజకరమైనటువంటి ప్రసంగం వాళ్ళ సంస్కృతి గురించి చెప్తే మొత్తం పారిపోతున్నటువంటి సైనికులు మొత్తం మళ్ళీ సరిహద్దులకు వచ్చేసారు, మళ్ళీ పోరాడారు. మళ్ళీ 1,000 మంది చనిపోయారు సోవియట్ యూనియన్లో. 1,000 మంది చనిపోతే మొత్తం అయినా కూడా వెనక్కి తగ్గల. 1,000 ముందు, తర్వాత 1,000, కానీ వెనక్కి తగ్గల. హిట్లర్ సేనలను ఓడించే వరకు కూడా వెనక్కి తగ్గల. అది సంస్కృతి ప్రభావం అంటే. అది మన గతాన్ని గుర్తించుకుంటే మనం ఉండేది. అందుకనే ప్రపంచంలో అమ్మ భాషని గౌరవించినటువంటి జాతికి మనుగడ ఉండదు. ఈ 2 ఎప్పుడైనా సరే ఉంటుంది. సో దీన్ని మనందరికి కూడా ప్రపంచంలో ఏ భాషలైనా తీసుకోండి, తల్లిని అవమానించినా, తల్లి భాషను అవమానించినా వెంటనే రియాక్ట్ అవుతారు. ఒక్క తెలుగు వాళ్ళు తప్పితే. తెలుగు వాళ్ళు తల్లిని గౌరవిస్తారు, కానీ తల్లి భాషను గౌరవించేది ఎందుకు? మనకు తెగిపోయింది. అది తెగిపోయిన తర్వాత మనకి చాలా నష్టం జరుగుతుంది, దురదృష్టం జరుగుతుంది అది. సో అందుకనే మనకి ఈ దురవస్థ కూడా వస్తుంది. లేదంటే అమెరికాలో ప్రతి 4 ప్రవాస భారతీయులు ఒకరు తెలుగువాడు. ఆ 4 ఆ ఒక్కరిలో ఇండియన్, ప్రతి 4లో మళ్ళీ కనీసం 1-2 తెలుగు వాళ్ళు ఉంటారు. అంతమంది అక్కడ ఉన్నటువంటి అద్భుతమైనటువంటి సంఖ్యలో అనేక కార్పొరేషన్లకు చైర్మన్లుగా, సీఈఓలుగా రాణిస్తున్నటువంటి వాళ్ళు ఇక్కడ మాత్రం ఒక దుర్భరమైనటువంటి పరిస్థితిలో ఉన్నాం. మన విద్యా వ్యవస్థ కూడా పూర్తిగా దూరం చేసేసింది. ఇవాళ మన గ్రంథాలయాలు, పుస్తకాలు, చదువులు ఇవన్నీ కూడా మన దూరం అయిపోయి కేవలం మార్కుల వెంట పరిగెత్తుతూ, మన ర్యాంకుల వెంట పరిగెత్తుతూ, మన ఉద్యోగాల వెంట పరిగెత్తుతూ మొత్తం కోల్పోతున్నాం. ఇది జాతికి ఒక చెదలబట్టినటువంటి, బయటకు బాగానే కనిపిస్తుంది, లోపల చెక్కకు చెదలబడితే ఎట్లా అవుతుందో అట్లాంటి హాలోనెస్ మనకు వస్తుంది. ఇది ఫ్యూచర్లో చాలా చాలా నష్టం జరుగుతుంది. అంత పెద్ద అమెరికా దేశంలో వాళ్ళేమి సంస్కృతిని వాళ్ళు పాడు చేసుకోలేదు. మీరు అమెరికాలో మార్క్ ట్వైన్ వాళ్ళ ఇంటికి వెళ్ళండి. ఇప్పుడు మార్క్ ట్వైన్ వాళ్ళు ఎంత అందంగా పెట్టుకొని ఎంత అద్భుతంగా వాళ్ళు తీర్చిదిద్దుకుంటున్నారంటే ప్రతి సంవత్సరం ప్రతిరోజు కొన్ని వేల మంది దాన్ని సందర్శిస్తూ ఉంటారు కనెక్టికట్ స్టేట్లో. అట్లానే బ్రిటన్ వెళ్తే ఒక షేక్స్పియర్ కానీ, బెర్ట్రాండ్ రస్సెల్ కానీ వాళ్ళ మ్యూజియంస్ వాళ్ళ దగ్గరికి వెళితే ఎంత అద్భుతంగా ఉంటాయో. అట్లనే టాల్స్టాయ్ వాళ్ళ ఇల్లు, వాళ్ళ ఫామ్ హౌస్లు ఇవన్నీ కూడా వాళ్ళు నివసించినటువంటి ప్రదేశాలని ఒక దేవాలయం లాగా చూసేలాంటి పరిస్థితి ఉన్నది. కానీ దురదృష్టవశాత్తు మనకి ఆ పరిస్థితి లేదు. మన దగ్గర ఉన్నటువంటి ఐకాన్స్ని మనం మర్చిపోతున్నాం.
మన పిల్లలకి మనం అవన్నీ నేర్పటల, అవి మనం మర్చిపోయిన తర్వాత మనకు మనుగడ లేదు. అందుకని ఈ పుస్తకం ఆ కొరత తీరుస్తుందని నేను భావిస్తున్నాను. ఈ పుస్తకంలో ఉన్నటువంటి వ్యాసాలు ఇక్కడికి వచ్చినటువంటి వాళ్ళే కాకుండా ఇక్కడ మీరు ఈ పుస్తకాన్ని తీసుకువెళ్ళి చదవాలి. చదవటం మనమే కాదు, మన కుటుంబంతో కలిసి చదవాలి. దీని మీద చర్చించుకొని దీని ప్రాధాన్యాన్ని కనుక మనం గ్రహించినట్టయితే అసలైనటువంటి విలువ మన గతాన్ని గురించి మనం తెలుసుకుంటే మనకు కలిగి ఉప్పొంగే ఒక ఆత్మవిశ్వాసం, ఆత్మగౌరవం అప్పుడు మనకు తెలుస్తుంది. సో ఆ లోపం మనకు బాగా మనకి కొరత ఉన్నది. ఆ కొరత తీర్చే పుస్తకం ఇదనమాట. సో మన చదువులు కూడా భాషను పూర్తిగా అన్యాయం చేస్తూ ఉన్నాం. ఇవాళ 2వ తరగతి చదివే పిల్లవాడు, 8వ తరగతి చదివే పిల్లవాడు 2వ తరగతి పాఠాన్ని కానీ లెక్కలు కానీ చెప్పలేకపోతున్నాడు. మనకంతా కూడా ఒక ఆర్టిఫిషియల్గా ఒక స్టెరాయిడ్ ఇచ్చి పంపిస్తున్నట్టుగా ఉంది తప్పితే మనకి ఆ చదువులో నాణ్యత అది మనకు లోపిస్తుంది. అది లోపించిన తర్వాత మనకి ఎన్ని మార్కులు వచ్చినా, ఎన్ని ర్యాంకులు వచ్చినా, ఎంత వృద్ధి సాధించినా ఆ డొల్లతనం అది ఎప్పుడైనా ఉంటుంది. అది ఎప్పటికైనా ప్రమాదం, అది ఎప్పుడైనా సరే కూలిపోతుంది. కాబట్టి మనకి కావాల్సింది ఏమిటంటే ఒక కూలీ పనిచేసే, అంటే లేబర్ పనిచేసే ఒక సాఫ్ట్వేరు ఉద్యోగులు మాత్రమే కాదు, మనకి ఒక మేధోపరమైనటువంటి ఒక అవగాహన కలిగి శ్రమ చేసేటువంటి వాళ్ళు కావాలి. మనకు అట్లాంటి చరిత్ర చాలా ఉన్నది. ఇందులో అడవి బాపిరాజు గారి గురించి చరిత్ర చదువుతుంటే మనకి ఉప్పొంగిపోతాం. ఎందుకంటే వాళ్ళందరూ కూడా ఒక గడ్డిపోచని ఒక మత్తేభంలాగా గొప్ప బలమైనటువంటి ఏనుగులాగా తీర్చిదిద్దినటువంటి అధ్యాపకులు. వాళ్ళ చరిత్ర దాంట్లో ఉంది. అనంతపురం జిల్లాకు సంబంధించినటువంటి జోసెఫ్ అనే సాధారణ వ్యక్తి, అతను యాక్చువల్గా దొంగతనాలు చేసి హత్యాయత్నం కూడా చేసినటువంటి వ్యక్తి. ఆ జోసెఫ్ అనే వ్యక్తిని ఒక అనంతపురం నుంచి బందర్ దాకా నడుచుకొని వచ్చారు అడవి బాపిరాజు గారి మీద అభిమానంతో. ఆయన వస్తే ఆయన అక్కడ తీర్చిదిద్ది అతను జోసెఫ్కి ప్రభాకర్ అని నామకరణం చేసి, అతను అంటరాని వాడిని, ఒక అంటరాని కులంలో పుట్టాడని అందరూ అవమానిస్తుంటే అతను ఒక ఆత్మవిశ్వాసం కల్పించి అతనికి ప్రభాకర్ అని నామకరణం చేసి చివరికి అతను గాంధీజీ సెక్రటరీగా చేశారు. గాంధీజీ చనిపోయిన తర్వాత అతను వచ్చి మనకి మొన్న 1977లో దివిసీమ ఉప్పన్ సమయంలో కూడా అతను వర్క్ చేశాడు. ఆయన జీవించినంతకాలం గాంధీ శిష్యుడుగానే జీవించారు. ఆయన చివరికి ఆయన తల్లిదండ్రుల పేరులో మహాత్మా గాంధీని తండ్రిగా, కస్తూర్బాని తల్లిగా చేశారు ఆయన చెప్పినప్పుడు కూడా. అట్లాంటి ఉత్తేజకరమైనటువంటి మనందరికీ తెలియని విషయాలు మనకు ఉన్నాయి, దీంట్లో రాశారు. నిజానికి మన కందుకూరి వీరేశలింగం పంతులు గారు రాజా రామ్మోహన్ రాయ్ గారి కంటే చాలా గొప్పవాడు. కందుకూరి వీరేశలింగం పంతులు గారు ఆయన చేసినటువంటి కృషి, సంఘ సంస్కరణలో, రచనా రంగంలో ఆయన చేసినటువంటి కృషి మామూలు కృషి కాదు. అట్లనే గురజాడ అప్పారావు గారు, వాళ్ళు ఆనాటి సమాజంలో ఇవాళ మామూలుగా బయటకు వచ్చి మాట్లాడాలని ఇవాళే వణికిపోతున్నారు. కానీ ఆనాటి సమాజంలో బాగా ఒక ఛాదస్థాలు రాజ్యమేలుతున్నటువంటి ఆ కాలంలోనే అతను ఒక కన్యాశుల్కం కానీ ఇతరత్ర ఒక దురాచారాల మీద కలం ఎక్కుపెట్టి చాలా చేశారు. అట్లానే కందుకూరి వీరేశలింగం పంతులు గారు. అట్లాంటి మహానుభావుల గురించి మన చరిత్ర మనం తెలుసుకోకుండా, మనం పిల్లలకి చెప్పకుండా ఉంటే మన జాతికే అన్యాయం చేసినటువంటి వాళ్ళం అవుతాం. అందుకని జాతిని నడిపించేది సంస్కృతి తప్పే ఎకనామిక్స్ కాదు. ఎకనామిక్స్ అవసరమే, నథింగ్ ఈజ్ అగెనిస్ట్ ఎకనామిక్స్. కానీ జాతిని మన సంస్కృతి కనుక వేరు చేశామంటే అది దీర్ఘకాలంలో తీవ్రమైన నష్టం. అట్లాంటి నష్టం చేసుకొని వాడు యూరోపియన్స్కి మనం లొంగిపోయాం. మన దగ్గర ఉన్నటువంటి కులాలు, మతాలు, భాషలు, ఈ లోపాలతోటి మనం కొట్టుకొని మన పూర్వం ఉన్నటువంటి వైభవాన్ని మొత్తం కోల్పోయాం. నిజానికి భారతదేశ వైభవం ఎంత గొప్పది, ఎంత కొన్ని వేల సంవత్సరాల క్రితం ఎంత ప్రభవించింది. కానీ మనకు దాన్ని గుర్తించుకోలేక, దాన్ని తెలుసుకోలేక ఇక్కడ దాకా వచ్చాం. ఒకసారి దెబ్బతిన్నాం. కానీ మనం అట్లాంటి లోపానికి కనుక మళ్ళీ మనం ఒడిగడితే అది భవిష్యత్తు, మన జాతి భవిష్యత్తుకే తీరని నష్టం చేసుకున్న వాళ్ళు అవుతాం. అందువల్ల ఈ పుస్తకాలు మనం చదివి, దీంట్లో ఎరిగి, దీంట్లో ఉన్నటువంటి భావాన్ని కూడా మనం గుర్తించి, దీన్ని చర్చించి, ఇట్లాంటి వాళ్ళ విగ్రహాలు మనం పెట్టుకొని, అందుకనే సదా స్మరామి అన్నారు. దీన్ని గుర్తించితే అప్పుడు దీనికి నిజమైనటువంటి విలువ. అంతేగాని పుస్తకం ఒక అలంకారప్రాయంగా కాకుండా దీంట్లో ఉన్నటువంటి విషయాలు వాళ్ళ నుంచి మనం ఏమి నేర్చుకోవాలి, ఇప్పుడు ఈ తరానికి మనం ఎట్లా వర్తింపజేసుకోవాలి, అది అద్భుతమైనటువంటిది. మన చరిత్రలో కూడా మహాపురుషులు అద్భుతమైనటువంటి కృషి చేసినటువంటి వాళ్ళు ఉన్నారు. మన సంఘ సంస్కర్తలు, తర్వాత మన మోక్షకొండ విశ్వేశ్వరరావు లాంటి మహనీయులు, జేఆర్డి టాటా లాంటి గొప్ప పారిశ్రామికులు, వీళ్ళందరూ కూడా
అల్టిమేట్గా దేశం గురించే, దేశాన్ని భిన్న కోణాల్లో ఎట్లా వృద్ధి చేయాలి. 1935లోనే మన స్వాతంత్రం వస్తే, స్వాతంత్రం అంటే ఏంటి, మనం ఆ దేశం మీద ఆధారపడకుండా ఉండడం. అది కేవలం పొలిటికల్ స్వాతంత్రమనే కాకుండా ఆర్థికపరమైనటువంటి అంశాల్లో, చివరికి కుక్క కాట్లు మనం జరిగితే దానికి సొంతంగా మెడిసిన్ తయారు చేసుకోవడమే 1935 నుంచి అలవాటైంది. హిందుస్థాన్ ఫోటో ఫిల్మ్ అప్పుడే చేసింది. నేతాజీ సుభాష్ చంద్రబోస్ లాంటి వాళ్ళు ఈ డిఫరెంట్ కార్నర్స్లో మనం అన్నీ కూడా చేశారు. కాబట్టి ఇవాళ మనం ఒక్కొక్కసారి అనిపిస్తుంది, ఈ పుస్తకం చదువుతుంటే మనలాంటి వాళ్ళందరూ కూడా ఒక అసూయ కలుగుతుంది. ఆ కాలంలో పుడితే ఎంత బాగుండేది, ఆ జీవితం అనుభవిస్తే ఎంత బాగుండేది అని అనిపిస్తుంది. కానీ ఈ కాలంలో మనం వాళ్ళు పుడితే ఏం చేస్తారో అవి మనం చేస్తే అది నిజమైనటువంటి ట్రిబ్యూట్ అని నాకు అనిపిస్తుంది. సో కాబట్టి ఇంత గొప్ప వాళ్ళ దీనికి సంబంధించి అవన్నీ చేయాలి. సరే, బుద్ధప్రసాద్ గారు ఒక అరుదైనటువంటి వ్యక్తి. ఈ కాలంలో కూడా గాంధీ భావజాలాన్ని పూర్తిగా పుణికిపుచ్చుకొని జీవిస్తున్నటువంటి ఎక్కడైనా సరే తెలుగు భాష, నేను ఇండియాలో అన్ని రాష్ట్రాలు అండ్ ప్రపంచంలో చాలా ముఖ్యమైనటువంటి కాన్ఫరెన్స్లకు వెళ్ళినప్పుడు ఎవరైనా బుద్ధప్రసాద్ గారు తెలుసు. అందుకని తెలుగు వారికి తెలుగు భాషకి, తెలుగు సంస్కృతికి ఒక చిరునామా బుద్ధప్రసాద్ గారు. ఈ పుస్తకం చూస్తుంటే నాకు ఇంకొక ఆశ్చర్యం కలిగింది. నేను వృత్తిరీత్యా 4 దశాబ్దాలుగా జర్నలిస్ట్ని, కానీ నేను ఒక్క అక్షరదోషం కూడా దీంట్లో కనిపించలే. నేను మొత్తం 2 సార్లు చదివిన ఒక్క అక్షరదోషం ఇట్లాంటి పుస్తకం ఇటు రాయటం అనేది నిజంగా చాలా గొప్ప. దీంట్లో ఎక్కడైనా కొహెరెన్స్ లేకపోవడం కానీ, పరస్పర విరుద్ధమైనటువంటి అంశాలు ఉండటం, ఇది చాలా ప్రొఫెషనల్గా ఈ పుస్తకం తీసుకొచ్చారు. అట్లాగే బుద్ధప్రసాద్ గారిలో ఉన్నటువంటి అనేక డజన్ల సార్లు మేము సంభాషణలు జరుపుకున్న తర్వాత బుద్ధప్రసాద్ గారు లాంటి వాళ్ళకి అసాధారణమైన మెమరీ కూడా ఉంది. ఆయన 40-50 ఏళ్ల క్రితం సంఘటనలు కూడా జరిగినప్పుడు కూడా పోసగుచ్చి చెప్పే ఒక అద్భుతమైనటువంటి మెమరీ కూడా ఉంది. కాబట్టి ఇట్లాంటి దీనికి సంబంధించినటువంటి మన తల్లిదండ్రులు ఆస్తులు ఇస్తారు, బంగారం ఇస్తారు, ఎస్టేట్లు ఇస్తారు, ఇళ్ళు ఇస్తారు, భవనాలు ఇస్తారు, లేదా కంపెనీలు ఇస్తారు. కానీ మన సంపద సంస్కృతి కూడా, ఇట్లాంటి వాళ్ళ జ్ఞాపకాలు కూడా మన సంపదే. ఈ జ్ఞాపకాలను మనం జాగ్రత్తగా పదిలిపరుచుకొని పొలాలను ఎట్లయితే మనం జాగ్రత్తగా ప్రొక్యూర్ చేసుకొని దాచిపెట్టుకుంటాము, ఈ జ్ఞాపకాలను కూడా మనం జాగ్రత్తగా రికార్డ్ చేసి పెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉందని నాకు అనిపిస్తుంది. సో ఇది చాలా అరుదైనటువంటి వ్యక్తి బుద్ధప్రసాద్ గారు. కాబట్టి మేధావులు మౌనంగా ఉంటే ఒక డెమోక్రసీ స్థానే ఒక నియంత్రణ రాజ్యం వెళ్తారు. అందుకనే ఒక సిరా చుక్క మౌనం వహిస్తే మద్యం చుక్క రాజ్యం వెళ్తుంది. సో కాబట్టి మన వంతు మనం ఏదో ప్యాసివ్గా ఉండడం కాకుండా, గాంధీజీ మనం పక్కవాడు ఆకలిగా ఉన్నప్పుడు మనం కడుపు నిండా భోంచేయడం కూడా హింసే అన్నాడు. హింస అంటే కొట్టడం, తిట్టడం కాదు, లేదా కర్రతో కొట్టడం, కత్తితో పడవడం కాదు. పక్కవాడు బాగా ఆకలితో ఉన్నప్పుడు మనం కడుపు నిండా భోంచేయడం కూడా హింసే అన్నాడు. కాబట్టి పక్కన ఎన్ని అన్యాయాలు జరుగుతుంటే మనం కంఫర్టబుల్గా ఉండడం కూడా నేరమే. కాబట్టి ఈ పుస్తకం మన ఒక కర్తవ్యోన్ముఖానికి మనం తీసుకువెళ్ళాలి, ఒక ఆచరణకి పురికొల్పాలి. అది నిజమైనటువంటి ట్రిబ్యూటు. సో కాబట్టి అట్లా మనందరం కూడా చేసి మనం చేయాలని నాకు అనిపిస్తుంది. మనకి అద్భుతమైనటువంటి వ్యక్తులు, టాల్స్టాయ్ లాంటి వాళ్ళు, మార్క్ ట్వైన్ లాంటి వాళ్ళు, షేక్స్పియర్ లాంటి వాళ్ళు, మనకు ప్రేమించి ఎంతమందో ఇండియన్ లిటరేచర్లో ఉన్నారు. ఇవన్నీ కూడా నిక్షిప్తం చేసుకోవాల్సినటువంటి అవసరం మనకున్నది. దీంట్లో ఒక్కొక్కరి గురించి లోతైనటువంటి వేటూరు గారు, సిరివెన్నెల గారు, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు, గురజాడ గారు, రాయపోలు సుబ్బారావు గారు, అనిశెట్టి గారు, మన ఇక్కడే నర్సరావుపేటలో ఉన్నట్టు అనిశెట్టి గారు అప్పట్లో స్వాతంత్ర సంగ్రామంలో పాల్గొని తర్వాత ఆయనకు ఒక ఇళ్ల స్థలమో లేకపోతే ఒక పెన్షన్ ఇస్తానంటే ఆనాటి త్యాగం ఇప్పటి ఆదాయం కోసం నేను చేయలేదు అని తిరస్కరించారు. ఇవాళ మనం వీధుల్లో తిరుగుతున్నారు, ఎక్కడ ఆఫీసుల చుట్టూ నాకు ఇవ్వమని అడుగుతున్నారు. ఆనాడు జైల్లో ఉండని వాళ్ళు కూడా దొంగ సర్టిఫికేట్లు పెట్టుకొని తిరుగుతున్నారు, కానీ ఆనాడు ఇస్తానంటే తిరస్కరించాడు. అట్లాంటి అనిశెట్టి లాంటి మన చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. అందుకని నాకు అనిపిస్తుంది మనం దీన్ని వ్యాప్తి చేయాల్సినటువంటి అవసరం ఉంది. తర్వాత మన గ్రంథాలయాలను కూడా పరిరక్షించుకోవాల్సిన అవసరం. ఎందుకంటే పుస్తకం పోయిన తర్వాత మనం మొత్తం పోతుంది. పుస్తకం మనకు ఒక పూర్తి అవగాహన కల్పించి మన సంస్కృతి మీద, మన చరిత్ర మీద కలిగించేది. లైబ్రరీస్ని ఇప్పుడు కూడా అమెరికాలో ఇప్పుడు మొన్న ఏ ప్రామిస్డ్ ల్యాండ్ అని ఒబామా పుస్తకం రాస్తే అది ఇప్పటికీ 27 లక్షల కాపీలు అమ్మింది, 2.7 మిలియన్. కానీ మనకి తెలుగునాట 10 కోట్ల మంది జనం ఉన్నాం, కానీ పట్టుమని 10 మంది అనువాదకులు లేరు. చాలా దురదృష్టం. ఏదైనా మంచి పుస్తకం కూడా 10,000 కాపీలు అమ్మటల్లా.
సో అందుకని పుస్తకాన్ని కొనడం, చదవటం, అందరూ కలిపి చదవటం, అందరూ కలిపి చర్చించడం, అందరూ కలిపి ఆలోచించడం అనేది జాతి మనుగడకు ఒక బీజం వేయటం లాంటిది. సో కాబట్టి అది మనందరం కూడా మన స్థాయిలో మనం చేయటం చాలా అవసరం అని నాకు అనిపిస్తుంది. ఈ పిల్లలతో చదవటం, అందుకనే చదవటం, చదివించడం ఈ రెండు ఒక చేసి దీంట్లో ఉన్న రుచి ఒకసారి తెలిస్తే ఇక పిల్లలు మానరు. అందుకని అమెరికన్ స్కూల్ ఎడ్యుకేషన్లో పుస్తకం చదివించడం ఒక భాగం చేశారు. అందుకని వాళ్ళు చాలా ప్రతి సంవత్సరం ఇవన్నీ చేస్తారు. అందుకని రోజుకో 10,000 అడుగులు వేస్తే సంవత్సరానికి మనం 20 మ్యారథాన్లు నడిచినంత అవుతుంది. అట్లాంటి రోజుకో 30 పేజీలు చదివితే సంవత్సరానికి ఒక 30 పుస్తకాలు చదివినటువంటి వాళ్ళు అవుతాం. మన పిల్లలు కూడా చాలామంది రెజ్యూమ్ రాస్తారు, పేరు, ఊరు, తల్లిదండ్రులు, చదువు, ఎత్తు, లావు ఇవన్నీ రాస్తారు. అసలు రాయాల్సిన నువ్వు చదువుకున్న పుస్తకాలు ఏమిటి? వాళ్ళ రెజ్యూమ్కి నేను లాస్ట్ 1 ఇయర్లో, లాస్ట్ ఇంజనీరింగ్లో ఉన్న 4 ఏళ్లలో నేను ఒక 200 పుస్తకాలు, వారానికి ఒకటి చొప్పున 200 పుస్తకాలని రాసి ఆ రెజ్యూమ్కి అటాచ్ చేయండి. ఎవరైనా ఉద్యోగం రాకపోతే నన్ను అడగండి. ఇప్పటికి కూడా బిల్ గేట్స్ వారానికి ఒకటి చొప్పున సంవత్సరంలో 52 పుస్తకాలు చదువుతాడు. బిల్ గేట్స్ కంటే ఎవరో బిజీగా ఉంటారు. బిల్ గేట్స్ ప్రపంచంలో ఈ భూమి మీద ఉన్నటువంటి అత్యంత సంపన్నుడు 1, 2, 3 స్థానాల్లో ఉంటాడు. అతను కూడా వారానికి ఒక పుస్తకం చదువుతాడు. అంతకంటే బిజీ ఎవరు ఉంటారు? అతను విపరీతమైన ట్రావెల్ ఉంటుంది, కానీ 52 పుస్తకాలు చదువుతారు. ప్రతి సంవత్సరం డిసెంబర్లలో నేను చదివినటువంటి పుస్తకాల జాబితా ఇది. అందులో 5 అత్యుత్తమైనటువంటి పుస్తకాలు ఇవి. ఈ 5 అత్యుత్తమ పుస్తకాలు ఎందుకు అని నేను ఎంపిక చేసుకున్నానంటే కారణాలన్నీ రాసి ఒక విశ్లేషణ ఇస్తారు. అది మా తర్వాత తరానికి అందజేయాలి. ఆయనకు ఒక పుస్తకం బాగా నచ్చింది. ఆ పుస్తకం నచ్చితే అమెరికాలో ఏ స్టూడెంట్ షాప్కి వచ్చి ఇది కొన్నా కూడా $7 ఇవ్వమన్నారు. అది $30 పుస్తకం. మిగతా $23 నేను ఇస్తానని చెప్పేశాడు. అమెరికాలో ఏ పుస్తకం స్టోర్కి వెళ్ళినా స్టూడెంట్ పాస్ చూపిస్తే వాళ్ళకి $7 ఇస్తారు. అది పుస్తకాన్ని ప్రమోట్ చేయటం, చదివించడం. సో అందుకని చాలా చాలా ఇంపార్టెంట్ పుస్తకం. ఎంత డిజిటల్ మాధ్యమాలు, ఎన్ని టెలివిజన్ మాధ్యమాలు, ఎంత ఎన్ని వచ్చినప్పుడు కూడా పుస్తకాన్ని చేయాలి. అట్లానే పత్రికల్లో బాగా చదవడం కూడా నేర్చుకోవాలి, బాగా చదివించాలి పిల్లలను కూడా. అందుకని మిగతా చౌకగా దొరుకుతుందనే ఒక క్వాలిటీ లేని ఇన్ఫర్మేషన్ కాకుండా నాణ్యమైనటువంటి చదువులు పిల్లలకి ఇస్తే అది మనకి చాలా జీవితానికి, మన పిల్లలకి, మన సంస్కృతి, మన జాతికి ఇది అవుతుంది. కాబట్టి మన అట్లీస్ట్ ఈ గుంటూరు జిల్లాలో ఉన్నటువంటి ప్రముఖులందరూ, కన్నెగంటి హనుమంతు, దుగ్గిరాల గోపాలకృష్ణ, వీళ్ళ గురించి మనకు తెలియట్లేదు. అసలు చాలా గొప్పవాళ్ళు ఉన్నారు. అసలు ఎంతెంతో గొప్పవాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఏం చేశారు, ఎందుకు గొప్పవాళ్ళు? మాన్యాలు, భూములు, బంగారాలు, అన్ని ఇళ్ళన్నీ కోల్పోయినటువంటి వాళ్ళు. వాళ్ళ త్యాగం మనం దేనికి ఉపయోగించుకోవాలి? అందుకని వాళ్ళకు కృతజ్ఞత తెలపడం అనేది, మన దేవుడికి అయితే ఎట్లా దండం పెట్టుకుంటున్నామో అట్లాంటి మహనీయులను కూడా మనం స్మరించుకోవడం అనేది చాలా ముఖ్యం. అందుకని ఈ పుస్తకం టైటిల్ ఒక సదా స్మరామి అని పెట్టడం చాలా సముచితంగా ఉంది. కాబట్టి మన విజయం ఏమిటి అంటే, తినడానికి తిండి లేని సమయం నుంచి తినడానికి సమయం లేని స్థితికి రావడం కాదు విజయం అంటే. కాబట్టి మనం బాగా ఒక విజయం సాధించడం అంటే మన సంస్కృతిని కాపాడుకోవడం, ఆనందంగా జీవించడం, సంఘ జీవనం గడపడం అది. సో అట్లాంటి పరిస్థితులకి మనందరం కూడా యాక్టివ్గా, ఎందుకంటే గాంధీజీ చెప్పాడు, బీ ద చేంజ్ యూ విష్ టు సీ ఇన్ ద వరల్డ్. ప్రపంచంలో నువ్వేం మార్పు తీసుకురావాలనుకుంటున్నావో ఆ మార్పుని నువ్వే ప్రయత్నించు, నీతోనే ప్రారంభించు అని చెప్పాడు. సో కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి పెద్దలందరూ కూడా ఈ పుస్తకాన్ని చదివి మనందరితో చర్చిస్తే బుద్ధప్రసాద్ గారికి, కృష్ణమూర్తి గారికి, ఇప్పుడు ఆవిష్కరణ చేసినటువంటి జడ్జి గారికి సరైనటువంటి కృతజ్ఞతలు తెలిపిన వాళ్ళమవుతాం. అందువల్ల నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరూ కూడా నమస్కారం తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. నాగేశ్వరరావు గారికి ధన్యవాదాలు. వారి ప్రసంగంలో మాతృమూర్తి, మాతృభాష, గ్రంథాలయాలు వీటి గురించి నొక్కి చెప్పారు. కృష్ణమూర్తి గారి సెల్ ఫోన్ డీపీ గత 5-6 ఏళ్ళుగా వాళ్ళ అమ్మగారి బొమ్మే. మాతృభాష మీద ఉన్న అభిమానంతోనే వారి పనులు చేస్తున్నారు. ఈ గ్రంథాలయాలు విశాఖపట్నంలో సిటీ లైబ్రరీ, వేటపాలెం సారస్వతి నికేతన్, గుంటూరు అన్నమయ్య గ్రంథాలయానికి కృష్ణమూర్తి గారు చాలా భారీ సహాయం చేశారు. ఆ గ్రంథాలయం నుంచే రామోజీరావు గారు ఎస్వి జోగారావు గారి యక్షగాన సాహిత్యం పుస్తకం దొరుకుతుందని కబురు చేశారు. సెకండ్ కాపీ ఉంటే పంపమని. మేము అదృష్టవశాత్తు మా దగ్గర
ఉంది. ఇప్పుడు మీ ఈనాడు లైబ్రరీలో ఉంది. మా గుంటూరు అన్నమయ్య గ్రంథాల నుంచి వచ్చిన కాపీయేనండి. బుద్ధప్రసాద్ గారి గురించి ప్రత్యేకంగా చెప్పే అవసరం లేకపోయినా నాకున్న చాలా జ్ఞాపకాల్లో ఒక్కటి మీతో పంచుకుంటాను. వారి భాషాభిమానం గురించి. మొన్నటి ఎన్నికలు చాలా హోరాహోరీగా ప్రాణాలొడ్డి జరిగినాయి కదా. వాటిల్లో ఒకరోజు వారి దగ్గరికి పోయినప్పుడు ఇంకొక అమ్మాయి ఆమె పిహెచ్డి పుస్తకాన్ని తీసుకొచ్చి సార్కి ఇచ్చింది. ఆయన ఓ పక్క ఆ ఎన్నికల కోలాహలము, రూట్ ప్లాను, ఎక్కడికి వెళ్ళాలి, ఎలా వెళ్ళాలి, ఆయన అనుచరులు, నాయకులు, మిగతా నాయకులు చర్చలు జరుపుతూ ఉంటే వీరు ఆ పిహెచ్డి గ్రంథాన్ని తిప్పి చూస్తూ ఇంకా ఆ పాయింట్ చేరిస్తే బాగుండేది కదా, ఈ పాయింట్ చేరిస్తే బాగుండేది కదా అని చెప్తూ ఉన్నారు. ఇంకా వారి భాషాభిమానానికి నాకంతకు మించి కొలమానం ఏమీ దొరకలేదు. వారు సరిగ్గా రికార్డు మెయింటైన్ చేసి ఉంటారు. కానీ ప్రపంచంలో అత్యధిక పుస్తకావిష్కరణ చేసిన వ్యక్తిగా గిన్నిస్ బుక్ రికార్డు వారికి ఎప్పుడో సొంతమైపోయి ఉండేది. ఎక్కడి వాళ్ళని కాకుండా, పిలిచిన వాళ్ళు ఎంతటి వాళ్ళని కాకుండా, ఎలాంటి సంస్థ అనకుండా వారు పుస్తకావిష్కరణ అంటే వారి శాయశక్తుల ప్రయత్నం చేసి ఆ సభకు వచ్చి వారిని ఆనందపరచటమే నేను అనేక సార్లు చూశాను. బుద్ధప్రసాద్ గారు ఈ పుస్తకాన్ని కొద్దిగా ఫౌండేషన్ తరఫున వేసేటప్పుడు ఎంతో కొంత నాకు ప్రమేయం ఉండి తీరుతుంది. అది చేసేటప్పుడు నెట్లో నుంచే తీసి తయారు చేసేసారనుకొని ఒక స్పై బుద్ధితో ప్రతి వ్యాసానికి సంబంధించి నెట్లో ఏ సమాచారం దొరుకుతుందో చూశాను. రెండు ఏం టాలీ కాలేదు. వారి సొంత ప్రతిభతోనే, వారి స్వీయ ప్రతిభతోనే, వారి సొంత పరిచయంతోనే, వారి సొంత అవగాహనతోనే ఆయా వ్యక్తుల మీద, మహనీయుల మీద జ్ఞాపకాలను రాసి మనకు అందించారు. ఇప్పుడు గ్రంథకర్త శ్రీ బుద్ధప్రసాద్ గారిని మనతో మాట్లాడవలసిందిగా ప్రార్థిస్తున్నాను. అందరికీ నమస్కారం. ఈనాడు ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా విచ్చేసి ఈ సదా స్మరామి గ్రంథాన్ని ఆవిష్కరించిన ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ కృష్ణమోహన్ గారికి, ఈ గ్రంథాన్ని ప్రచురించి ఈ రోజున జాతికి అందించిన పెద్దలు, పూజ్యులు శ్రీ బొమ్మిడాల కృష్ణమూర్తి గారికి, ఈనాటి సంపాదకులు, పెద్దలు, పూజ్యులు శ్రీ నాగేశ్వరరావు గారికి, వేదిక పైన కూర్చున్న వారికంటే కూడా వేదిక ముందు ఎందరో మహానుభావులు కూర్చున్నారు. వారందరికీ కూడా నా వందనాలు. ఎందుకంటే ఒక్కొక్కరి పేరు నేను చెప్పటం అంత కష్టసాధ్యమైన విషయం. ఈ చివరి నుంచి ఆ చివరి రాక అక్కడ సత్యనారాయణ గారు తర్వాత ఎంత కనపడుతున్నారు చివరిలో. మన గుంటూరులో ఉన్న పెద్దలందరూ కూడా ఇక్కడ రావటం నిజంగా నేను చేసుకున్న అదృష్టం అని చెప్పి మాత్రం మనం చేస్తున్నాను. అలాగే దీని సంపాదకులు శ్రీ మోదుగుల రవికృష్ణ గారు. అయితే ఈ గ్రంథం ఇలా బొమ్మడాల శ్రీకృష్ణమూర్తి గారు ప్రచురిస్తారని నేనైతే ఊహించింది కాదు. అది నేను కొన్ని వందల వ్యాసాలు వివిధ సందర్భాల్లో రాయటం జరిగింది. అయితే నాకు వాటిని ఎవరితోనో ఒక సంపాదకుడికి ఇచ్చి కొంచెం కత్తిరలు వేస్తే పోద్దు కదా అని చెప్పంటే, కత్తిరలు వేయటంలో గనుడు ఎవరంటే మోదుగుల రవికృష్ణ అని చెప్పి నాకు అనిపించి నేను రాసిన వ్యాసాలను ఆయనకి ఇచ్చి కొంచెం నువ్వు చూడవయ్యా రవికృష్ణ అని చెప్పంటే, దాంట్లో ఈ సాంస్కృతిక శిఖరాలని చెప్పి కొంతమంది సాహిత్యమూర్తుల మీద నేను రాసిన వ్యాసాలన్నీ కూడా ఈ సంకలనంగా కృష్ణమూర్తి గారి దృష్టికి తీసుకెళ్తూ ఆయన దీన్ని ప్రచురించడం, అందుకు వారికి నేను ప్రత్యేకించి నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే మన జీవిత ప్రయాణంలో ఎంతోమంది వ్యక్తుల్ని మనం కలుస్తూ ఉంటాం. కానీ వారిలో మన మనసుపై చెరగని ముద్ర వేసి మన జీవితాన్ని సార్థకం చేసే వ్యక్తులు చాలా అరుదుగా ఉంటారు. అలాంటి అరుదైన వ్యక్తి శ్రీ బొమ్మిడాల శ్రీకృష్ణమూర్తి గారు. వారంటే నాకు అత్యంత గౌరవం.
అయితే వారితో మొదట పరిచయం ఎప్పుడో నాకైతే గుర్తులేదు కానివ్వండి, పరిచయం అయిన నాటి నుంచి ఈనాటి వరకు కూడా నా మీద అపారమైన ప్రేమావలను చూపే వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ఉమ్మడివాసి శ్రీకృష్ణమూర్తి గారు ఒకరని చెప్పి మాత్రం ఖచ్చితంగా చెప్పగలను. అయితే ఆయన కోరిక ఒకటి నేను తీర్చలేకపోయా. ఆయన ఏమంటే నువ్వు రాజకీయాలు వదిలేస్తే మంచిదని చెప్పని, ఎప్పుడు కనబడ రాజకీయాలు వదిలేయమని చెప్పన్నారు. నాకు కూడా అదే నా ఇది యాక్చువల్గా మొన్న సందర్భంలో రాజకీయాలు వదిలేయాలని చెప్పి నేను ఒక స్టేట్మెంట్ కూడా తయారు చేసి మా మిత్రులందరూ మళ్ళీ ఆపటంతో ఆగింది అది. అయితే ఒకటేంటంటే రాజకీయాల్లో ఉండి కూడా కొన్ని విషయాలు సాధించగలుగుతామన్న నమ్మకం ఉంది. ఎందుకంటే రాజకీయాల్లో లేకపోవడంతో కొంతమంది గొంతుకు పై స్థాయి వరకు కూడా వినే పరిస్థితి ఉండదు. అందుకని ఈ తెలుగు భాషకు సంబంధించి ఏదైనా కొన్ని కార్యక్రమాలు జరిగాయంటే అది చట్టసభలో ఉండబట్టే జరిగినాయని చెప్పి కూడా నేను భావిస్తాను. ఎందుకంటే మొట్టమొదటిగా ప్రాచీన భాషగా తెలుగుని గుర్తించాలనే విషయం మీద మాట్లాడినప్పుడు ఎవరు కూడా పట్టించుకున్న పరిస్థితి లేదు. కానీ ఆ తర్వాత ప్రభుత్వమే దిగొచ్చి అసెంబ్లీలో తీర్మానం చేయాల్సిన పరిస్థితి వచ్చింది. అంతకు 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు కనీసం ఒక్క భాషకైనా తెలుగుని నేర్పించమని చెప్పి ఒక అనధికార తీర్మానాన్ని ప్రవేశపెడితే దాన్ని ప్రభుత్వం అంగీకరించి ఆ రోజుల్లో ఆదేశాలు కూడా ఇవ్వటం జరిగింది. సరిగా రైతు పోరాటాలు, కృష్ణా డెల్టా ఉద్యమాలు ఇవన్నీ కూడా మీ అందరూ తెలిసినవి. అయితే ఎంతో కొంత రాజకీయాల్లో ఉండబట్టి వీటిలో మనం కొంతవరకు ప్రజలకి న్యాయం చేసే పరిస్థితి మాత్రం చేశామని చెప్పి కూడా అనిపిస్తూ ఉంటుంది. అయితే ఇవాళ రాజకీయాల సంగతి మీకు తెలియదేం కాదు. ఈ రాజకీయాల్లో ఉన్న పరపతిని పోగొట్టుకోకుండా ఎట్లా రిటైర్ అవ్వాలన్నదే వాళ్ళ మా బోటులో ఆలోచన చేయాల్సిన పరిస్థితిగా కనపడుతుంది. దాంట్లో ఎటువంటి సందేహం లేదు. ఎందుకంటే నా కళ్ళ ముందు రాజకీయాలు ఎలా అయిపోయినాయో, ఇవాళ ప్రజాస్వామ్యం ధనస్వామ్యంగా ఎలా రూపొందిందో చూస్తూ ఉంటే చాలా బాధ అనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే 1957లో బందర్ పార్లమెంట్ నుంచి మా నాన్నగారు మండల వెంకటకృష్ణారావు ఆ రోజున కాంగ్రెస్ పార్టీ నిలబెట్టింది. ఆయన ఒక సామాన్యమైన ఉపాధ్యాయుడి కొడుకు, పెద్ద డిపాజిట్ కట్టి ఎన్నికల్లో ఖర్చు పెట్టే స్తోమత ఉన్న వ్యక్తి కాదు. ఆ రోజున ఆయన్ని ప్రజలు గెలిపించారు, పార్లమెంట్కి పంపించారు. కానీ ఇవాళ ఆ పరిస్థితి ఉందా అన్నది ఇవాళ ఆలోచిస్తే బాధ అనిపిస్తుంది. ఇవాళ ఎవరైనా కూడా ఎన్నిక నిలబడాలంటే ఎన్ని కోట్లు ఖర్చు పెడుతున్నా అడిగే పరిస్థితులు వచ్చాయి. ఇది వాస్తవ విషయం. ఇలాంటి పరిస్థితుల్లో ఇవాళ రాజకీయాల్లో మనుగడ సాగించాలంటే కూడా కొంచెం కష్టసాధ్యమైన పరిస్థితి మీ అందరూ తెలియని విషయం కాదని చెప్పి మాత్రం మనం చేస్తూ, ఈ రోజున కృష్ణమూర్తి గారు ఈ గ్రంథాన్ని ప్రచురించిన కాక దీనికి సభ పెట్టాలని చెప్పి చాలా రోజుల నుంచి ఆయన అడుగుతున్నారు. అయితే సభ పెట్టాలంటే దాన్ని ఆవిష్కరించే వ్యక్తి కావాలి. ఎవరిని ఆహ్వానిస్తే బాగుంటుందని చెప్పంటే ఇవాళ ఏదన్నా తెలుగు సాహిత్యం గురించి ఏ మూల పిలిచినా కూడా వెళ్ళే ఒకే ఒక న్యాయమూర్తి మన ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో కృష్ణమోహన్ గారు. అందుకని తెలుగు భాష మీద సాహిత్యం మీద అభినయిస్తున్న ఉన్న వారిని పిలిస్తే బాగుంటుందని చెప్పి అనుకుంటాం. దానికి ఆయన మరింత ఆనందపడి మా భారతీయ విద్యాభవన్ ఆయనే ప్రారంభించారు, అని చేత అక్కడే కార్యక్రమం పెడదామని చెప్పి అన్నారు. వారు ఈ రోజున వచ్చినందుకు వారికి కొన్ని హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఇకపోతే ఈ తెలుగు భాషోద్యమానికి కనపడకుండా వెనుదనుగా నిలిచిన వ్యక్తి, మహోన్నత వ్యక్తి రామోజీరావు గారు. రామోజీరావు గారు అండ లేకపోతే ఈ తెలుగు భాషకు సంబంధించిన ఏ పోరాటం అయినా కూడా ముందు తీసుకెళ్లే వాళ్ళం కాదన్న విషయం మాత్రం మీ అందరికీ మనం చేస్తున్నాం. ఆ రకంగా రామోజీరావు గారు వారు ఇచ్చిన ప్రోత్సాహం, అప్పుడే నాకు వారి దగ్గరికి వెళ్ళినప్పుడే నాగేశ్వరరావు గారితో నాకు పరిచయం. అప్పుడు వారు ఈనాడు జర్నలిజం ప్రిన్సిపల్గా ఉండేవారు. కానీ ఇవాళ మన పూర్వపు జర్నలిస్టుల గురించి చాలామందికి మనకు తెలుసు. కానీ ఈరోజు జర్నలిజం కూడా ఏ విధంగా తయారైందో కూడా నేను వేరుగా చెప్పాల్సిన అవసరం లేదు. ఒక సంపాదకుడిగా ఉన్నత విలువలతో ఆ పూర్వపు సంపాదకులు ఏవైతే ఉన్నారో, ఒక కోటంరాజు రామారావు, లేకపోతే ఒక నార్ల వెంకటేశ్వరరావు, లేకపోతే ఇలాంటి వారందరూ, ముట్నూరు కృష్ణారావు గారు, ఇలాంటి వారందరితో పోల్చదగ్గ వ్యక్తి ఎవరైనా అంటే మా నాగేశ్వరరావు గారు అని చెప్పి మాత్రం ఖచ్చితంగా చెప్పగలను. అది వ్యక్తిత్వంలో.
ఎందుకంటే చాలామంది వ్యక్తిత్వం మహోన్నతమైంది. దీంట్లో నేను ఒక ఉదాహరణ చెబుతాను. ముట్నూరు కృష్ణారావు గారి గురించి. ముట్నూరు కృష్ణారావు గారు డాక్టర్ భోగరాజ పట్టాభి సీతారామయ్య గారు ఇద్దరు కూడా చాలా ఆప్తమిత్రులు. అయితే పట్టాభి గారు నేతాజీ మీద పోటీ చేసినప్పుడు కాంగ్రెస్ అధ్యక్ష పదవికి ఆయన్ని విమర్శిస్తూ సంపాదికను రాశారు కృష్ణారావు గారు. వీరిద్దరికి శిష్యుడు ఎవరంటే గొట్టిపూడి బ్రహ్మయ్య గారు. పట్టాభి గారు బ్రహ్మయ్య గారి దగ్గర చాలా బాధపడ్డాడు. కృష్ణారావు నాకు చాలా ఆత్మీయుడు, అలాంటి వాడు నన్ను విమర్శిస్తే ఇట్లా రాశాడని చెప్పి అప్పుడు బ్రహ్మయ్య గారు వెళ్ళి ఇట్లా పట్టాభి గారు బాధపడుతున్నారు అని చెప్పనని వారు చెప్తారు. మీ అందరికీ తెలుసు, ఆయన ఫోటో చూస్తుంటారు. ఆయన తెల్లట తలపాగా నెత్తిన ఉంటుంది. ఆ తలపాగతో కూర్చున్న వ్యక్తి ఒక్కసారిగా ఆ తలపాగాన్ని తీసి ఎదురుగుండా బల్ల మీద పెట్టి, ఇప్పుడు ఎవరైనా కూడా పట్టాభిని అంటే వాడు డొక్క చీలుస్తాను, నేను ఈ తలపాగా ఉన్నంతకాలం నేను కృష్ణాపత్రిక సంపాదకున్నా తప్ప పట్టాభి స్నేహితుడిని కాదని చెప్పాడు ఆయన. ఈ తలపాగా తీసేసిన తర్వాత పట్టాభి నా స్నేహితుడు, పట్టాభిని ఎవరిని అంటే వాళ్ళు డొక్క చీలుస్తానని చెప్పిన వ్యక్తి ముట్టూరు కృష్ణ గారు. అంటే ఎంత నిబద్ధతతో ఆ రోజున వారు పత్రికా లోకానికి ఆదర్శప్రాయుడారో అలాంటి ఆదర్శప్రాయుడైన వ్యక్తి మా నాగేశ్వరరావు గారు అని కూడా నేను భావిస్తాను. అయితే ఈ సమావేశానికి ఖచ్చితంగా నాగేశ్వరరావు గారు ఉండాలని చెప్పి కోరుకున్నవారు మాత్రం బొమ్మిడాల శ్రీకృష్ణమూర్తి గారు. ఎందుకంటే వారికి వారి ఊరు వారి తండ్రి గారితో పరిచయం ఉందట. ఏదో ఈ మధ్య కలిసినప్పుడు అదే ఆ పాత జ్ఞాపకాలు గుర్తు చేసుకుని ఎట్టి పరిస్థితుల్లో కూడా నాగేశ్వరరావుని పిలవాలని చెప్పారు. ఇలా నాగేశ్వరరావు కూడా ఇవాళ రావటం గొప్ప విశేషం. వారికి ఉన్న ధన్యవాదాలు నేను తెలియజేసుకుంటున్నాను. అలాగే మా మోదుగుల రవికృష్ణ గురించి ముందే చెప్పాను. నిజంగా అతను సంపాదకత్వంలో బొమ్మిడాల శ్రీకృష్ణమూర్తి గారి యొక్క సౌజన్యంతో, అలాగే వివిఐటి వారు వేసిన పుస్తకాలు కానివ్వండి, చాలా ఆనిముత్యాలు లాంటి పుస్తకాలు తీసుకొచ్చారు. దాంట్లో విశాలాంధ్రం అవటపల్లి నారాయణరావు గారి పుస్తకం, అది ఒకప్పుడు నేను హైదరాబాదులో డిస్ట్రిక్ట్ గెజిటీస్ లైబ్రరీలో ఉంటే చదివాను నేను. ఇక ఆ తర్వాత అది ఎక్కడెక్కడ లభ్యం కాల. ఆ తర్వాత దాన్ని నేను శ్రీరమణ గారు వారి లైబ్రరీలో నాకు ఒకసారి చూపించి దీన్ని బొమ్మిడాల వారిని ప్రచురించమని చెబుతున్నా అని చెప్పి అన్నారు. దాన్ని ప్రచురించారు. ప్రచురించటమే కాదు, దానికి ఇంకా కొత్త విషయాలు కూడా జోడించి ఫోటోలు సేకరించి చాలా అద్భుతమైన సంపాదకత్వం వహించిన వాడు మోదుగుల రామకృష్ణ. అంచేత నాకేంటంటే కొంచెం ఈ వ్యాసాలు రాసినప్పుడు వీటిని ఆయన చూపిస్తే బాగుంటుందని ఇచ్చినప్పుడు ముందుగా తెలుగు భాష మీద రాసిన వ్యాసాలు ఇచ్చా. ఆయన తిప్పమ్మించాడు, ఏమైనా ప్రచురణ యోగ్యం కాదన్నట్టుగా. కానీ ఈ వ్యాసాల్లో వీటిని కూడా ఎంపిక చేసి చేయటం జరిగింది. అందుకు నేను ప్రత్యేకించి అతనికి కూడా నేను హృదయపూర్వకంగా నేను కృతజ్ఞత తెలియజేస్తున్నాను. ఇకపోతే ఈ సందర్భంలో మా నాన్నగారి మండలం వెంకటకృష్ణారావు గారిని స్మరించుకోవాల్సిన అవసరం నాకు ఎంతైనా ఉంది. ఎందుకంటే నా చిన్ననాటి నుంచి కూడా దాదాపు ఊహ తెలిసినప్పటి నుంచి నా చదువు మీద ఆయన ఎప్పుడూ శ్రద్ధ పెట్టిన వ్యక్తి కాదు. కానీ ఆయన ఎక్కడైనా సభలకు వెళ్ళినా, సమావేశాలకు వెళ్ళినా, ఎవరైనా పెద్దలను కలవటానికి వెళ్ళినా నన్ను వెంట పెట్టుకెళ్ళేవారు. ఆ రకంగా దాదాపు 10 ఏళ్ళ వయసు నుంచి కూడా ఆ కార్యక్రమం కొనసాగుతూ ఉండేది. ఆ రకంగా ఎంతోమంది మహానుభావుల్ని కలుసుకునే అవకాశం నాకు కలిగింది. ప్రత్యేకించి నా బాగా గుర్తు గుంటూరు వస్తే, గుంటూరులో దామరాజు పుండరీకాక్షుడు గారిని ఒక గొప్ప స్వాతంత్ర సమరయోధుడు ఉండేవారు. ఆయన మొట్టమొదటగా గాంధీ విజయం అని చెప్పిన ఆ రోజుల్లో కొన్ని నాటకాలు రాయటం, ఆ నాటకాలను బ్రిటిష్ ప్రభుత్వం ఆ రోజున వాటిని బ్యాన్ చేయటం కూడా జరిగింది. అంతే తెలుగు నాటకంలో గాంధీ గారి గురించి, స్వాతంత్రోద్యమం గురించి రచించిన మొట్టమొదటి నాటకకర్తగా ఆయన గుర్తింపబడ్డాడు. ఆయన ఇంటికి వెళ్ళాను గుర్తు నాకుంది ఇక్కడ. అలాగే కల్లూరు చంద్రమౌళి గారి ఇంటికి వెళ్ళిన గుర్తుంది. ఇట్లా ఎవరైనా కరుణశ్రీ గారి దగ్గరికి ఎన్నిసార్లు వెళ్ళామో చెప్పడానికి వీల్లేదు. అట్లా ఎక్కడైతే పెద్దలు ఉన్నారో వాళ్ళ ఇళ్ళకి ఆయన మంత్రిగా ఉన్నా లేకపోయినా వెళ్తూ ఉండేవారు. ఆయనతో పాటు నేను కూడా వెళ్తూ ఉండేవాడిని. ఆ రకంగా ఎంతోమంది మహానుభావులతో పరిచయం ఏర్పడుతున్నది
అది వారి వల్ల కలిగిన అదృష్టం అని చెప్పి మాత్రం మనం చేస్తున్నాం. ఈ లోపల ఆయన విద్యామంత్రి అవటం, విద్యామంత్రి అయినప్పుడు నేను చదువు కోసం హైదరాబాద్ వెళ్తాం. అప్పుడు చాలామంది కవులు, స్వాతంత్ర సమరయోధులు అందరితో కూడా పరిచయాలు ఏర్పడటం జరిగింది. అయితే దీంట్లో మాత్రం ఎక్కువగా ఈ పుస్తకం మాత్రం కేవలం సాహిత్యానికి సంబంధించిన వారి గురించి రాసిన పుస్తకం ఇది. అయితే ఇవి కూడా నాకేంటంటే నేను రాసినవి కాదు, రాసినవి అంటే ఎవరో ఒకరు కోరితే వారి జయంతి సందర్భంలో వారి దగ్గర నేను కావాలని రాసినవి కొద్ది, కానీ ఏదైనా జయంతులు వర్ధంతులు వచ్చినప్పుడు ఎవరన్నా కోరినప్పుడు రాసినవి ఎక్కువ. అయితే నేను కావాలని రాసిన వ్యాసం మాత్రం అడవి బాపిరాజు గారిది. ఈ అడవి బాపిరాజు గారి వ్యాసంలో ఉన్న విశేషాలు చాలామందికి తెలియవు. ఆయన గొప్ప సాహిత్యవేత్తని తెలుసు, అలాగే గొప్ప చిత్రకారుడని తెలుసు అందరికీ. గొప్ప మానవతామూర్తి అనే విషయం మాత్రం ఈ వ్యాసం ద్వారా నేను తెలియజేశాను చెప్పి మాత్రం మనం చేస్తాం. దాని కారకుడు ప్రభాకర్జీ గారు, సర్వోదయ నాయకుడు. ఆయన 1977 ఉప్పినప్పుడు దాదాపు 2 సంవత్సరాల పాటు ఆయన మా అవనిగడ్డలో ఉండటం, మా ఇంట్లో ఉండటం, ఆ సందర్భంలో వారితో జరిగిన సంభాషణలో కొంత అడవి బాపిరాజు గురించి తెలుసుకోవటం, ఆయన్ని ఏ విధంగా అనంతపూర్లో ఆకతాయిగా ఉన్న వ్యక్తిని ఏ విధంగా తీర్చిదిద్దింది, ఆ విశేషాలు ఆయన ద్వారా, తర్వాత ఆయన చనిపోయిన తర్వాత ఆయన సహచరులైన ఆంధ్రజాతీయ కళాశాల చదివిన ఓట్ల కొండయ్య గారు, గుత్తి రామకృష్ణ గారు వాళ్ళతో మాట్లాడి సేకరించిన విషయాలు దీంట్లో పొందుపరచడం జరిగింది. దీని ద్వారా ఏంటంటే అటు ప్రభాకర్జీ గురించి, ఇటు అడవి బాపిరాజు గురించి ఇవాళ కొత్త విషయాలు తెలుసుకునే అవకాశం ఈ పుస్తకంలో ఉందని చెప్పి మాత్రం మనం చేస్తాం. మిగతా విషయాలు చాలామందికి తెలిసినవే ఉంటాయి. ఎందుకంటే ఈ రోజున ఈ పుస్తకం ఎందుకు, ఇవి చాలామంది తెలుగు ప్రముఖుల్ని మనం మర్చిపోతున్నాం. వాళ్ళని గుర్తు చేసుకోవాల్సిన అవసరం మనకు ఎంతైనా ఉంది. ఎంచేత పరాయి రాష్ట్రాల్లో పుట్టిన వాళ్ళే గొప్ప వాళ్ళని చెప్పి మనం ఇక్కడ వాళ్ళ విగ్రహాలు పెడుతున్నాం, వాళ్ళ సంస్మరణలు చేస్తున్నాం. కానీ వాళ్ళకంటే మిన్నైన వారు తెలుగువారిలో పుట్టారన్న విషయం మనం మర్చిపోతున్నాం. అది గుర్తు చేయడానికి కొంతవరకు ఈ పుస్తకం దోహదపడుతుందని చెప్పి నేను భావిస్తున్నాను. ఈ సందర్భంలో ఇందాక స్వాతంత్రోద్యమం గురించి చెప్పారు. నేను చాలా సభల్లో నేను గుంటూరులో కూడా మాట్లాడటం జరిగింది. మళ్ళీ ఆ విషయాలకు నేను చరిత్ర నుండి గుంటూరు జిల్లా చరిత్ర చాలా గొప్పది. ఒక సామెత ఉంది, నా చిన్నప్పుడు వింటామని, బందరు బడాయి గుంటూరు లడాయి అని చెప్పని. నాకు అర్థం కాలేదు ఏంటన్నది. దానికి అర్థం కాలేదు ఏంటనంటే బందర్లోనో తీర్మానాలు చేశారంటే ఆచరణ గుంటూరులో జరిగేదట. క్విట్ ఇండియా ఉద్యమం అప్పుడు క్విట్ ఇండియాలో అది ఆంధ్ర సర్క్యులర్ తయారైంది అక్కడ బందర్లో. కానీ దాన్ని ఆచరించి పోలీసు కాల్పులకు గురై చనిపోయింది ఎక్కడంటే గుంటూరు జిల్లాలో. అప్పుడు ఇలాంటి సామెత పుట్టిందని చెప్పి అంటూ ఉండేవాళ్ళు. అంటే అక్కడ పట్టాభి గారు ఉండేవారు కనుక ఆయన ఏదో నిర్ణయాలు చేసేవాడు, కానీ ఇక్కడ మాత్రం ఆచరణ జరుగుతూ ఉండేది. ఇలాంటి విషయాలు చాలా ఉన్నాయి. ఇందాక దుగ్గిరాల గోపాలకృష్ణ గారి గురించి చెప్పారు. భారతదేశంలో గొప్పగా సహాయ నిరాకరణ చేసిన గొప్ప వ్యక్తి దుగ్గిరాల గోపాలకృష్ణ, ఆనందరత్న. ఎవరికి గుర్తుంది ఈరోజు? ఇలాంటి విశేషాలు చాలా ఉన్నాయి. అయితే ఏంటంటే దీంట్లో ఒకటి మా నాన్నగారితో తిరగటం వల్ల పెద్దల పరిచయం ఒకటి అయితే, రెండోది ఏంటంటే ఈ రచనా క్రమం కూడా మా నాన్నగారి నుంచే నాకు సంక్రమించింది. ఆయనకి ఎక్కడి నుంచి వచ్చిందంటే ఆ రోజుల్లో ఉన్న జాతీయ నాయకులుగా మన తెలుగువారు ఉన్న వాళ్ళు ప్రత్యేకించి పేర్కొదగ్గ వ్యక్తి ఆచార్య రంగా గారు, ఆ తర్వాత డాక్టర్ బెజవాడ గోపాలరెడ్డి గారు. వీరిరువురు రాజకీయాల్లో చాలా ప్రముఖమైన పాత్ర వహిస్తూ వారు వ్యక్తుల మీద కానివ్వండి, అయితే సమస్యల మీద కానివ్వండి వ్యాసాలు పుంఖానుగా రాస్తూ ఉండేవారు. రంగా గారు అయితే చాలామంది వ్యక్తుల యొక్క చిత్రంలో ఆయన చాలా గొప్పగా చేశారు. అని నాకు ఇచ్చాడు ఆయన బతికున్నప్పుడే కొంత. తర్వాత మన తెలుగు అకాడమీ వాళ్ళు కూడా వాటిని ప్రింట్ చేశారు. అంటే ఆ రోజున ఆయన సమకాలీన వ్యక్తుల గురించి రాసిన ఒకే వ్యక్తి ఆచార్య రంగా గారు. మా నాన్నగారు కూడా ఆ తరిపిదిలో ఆయన దగ్గర నుంచి తరిపిదైన వ్యక్తి కనుక ఈయన కూడా ఏంటంటే ఎవరైనా జయంతులకి, వర్ధంతులకి, లేకపోతే ఈ సందర్భాల్లో వ్యక్తుల గురించి, తర్వాత సమస్యల గురించి పుంఖానుపుంఖంగా వ్యాసాలు రాశారు. వాటిని ఎంఎస్కో వాళ్ళు కూడా ఒక పుస్తకం వేశారు. ఆ రకంగా నాకు కొంత వరవడి అలవాటైంది. ఆ అలవాటై ఈ చివరికి ఇలా పుస్తక రూపంలో రావటం జరిగిందని చెప్పి మాత్రం మనం చేస్తున్నాను.
ఇంకా నేను ఎక్కువగా ఇక్కడ మాట్లాడుతూ అంత భావ్యం కాదు, కేవలం నేను కృతజ్ఞత చెప్పటం నా పని. కానీ ఒకటి మాత్రం నేను మీ అందరికీ మనం చేసేది అంటే 1942లో డాక్టర్ భోగరాజు పట్టాభి సీతారామయ్య గారు తెలుగువారి గురించి చెప్పిన కొన్ని విశేషాలు నేను ఇక్కడ మనం చేయాల్సిన అవసరం ఉంది. ఆయన మద్రాసులో మాట్లాడుతూ చెప్పాడు, మనలో త్యాగధనులు ఉన్నారు, నిష్కలంక దేశభక్తులు ఉన్నారు, స్వార్థ త్యాగులు ఉన్నారు. అయితే మనకు రెండవ నాయకత్వం ఎచ్చుగా ఉంది. ఉత్తర భారతంలో పరిస్థితి దానికి భిన్నం. మనవారంతా అతిరథులే కానీ ఉపరథులు కారు. మహారథుల కంటే ఒక కొద్ది తేడాలో ఉంటారు. అది మన విశిష్టత. అయితే మనలో కొన్ని లోపాలు ఉన్నాయి. అందులో ఒకటి మహాపాపిష్టి ఈర్ష్య, మరొకటి మహాప్రమాదకరమైంది గర్వం. మనలో ఒకరు పైకి రావటం, అగ్రశ్రేణికి చేరటం మన తోటి వారికే ఇష్టం ఉండదు. 25 అర్జీలు, 100 ఆకాశరామన్న ఉత్తరాలు తయారవుతాయి. ఇలాంటి వాటి వలన మనకు మంచి జరగదు సరికదా, కీడు వచ్చుతుంది. మనమంతా కుటుంబ వారం అనే సమిష్టి భావం పెంపొందించుకోవాలి. ఇచ్చిపుచ్చుకునే ధోరణి సమస్యలను పరిష్కరించుకోవాలి. దేశక్షేమం దృష్టిలో ఉంచుకుని ముందుకు సాగిపోవాలి. ఇది పట్టాభి గారు చెప్పిన మాటలు. దాదాపు ఇదే మాటలని మహాత్మా గాంధీ గారు కూడా చెప్పారు. పంజాబ్ కంటే కూడా తీసిపోంది ఆంధ్రదేశం. కానీ ఆంధ్రదేశంలో నాయకత్వం కోసం పోటీ పడతారు తప్ప కార్యకర్తలుగా పనిచేయాలన్న సంకల్పం ఇక్కడ తెలుగువారిలో ఉండదని చెప్పి ఆయన గాంధీ గారు కూడా చెప్పిన పరిస్థితి ఉంది. అయితే ప్రకాశం గారి సజ్జైన సందర్భంలో పివి నరసింహరావు గారు చెప్పిన మాటలు కూడా మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఎక్కడైనా కూడా ఒక నాగరికత, ఆ ప్రాంతంలో పుట్టిన మహానుభావుల చుట్టూ నాగరికత విస్తరుతుంది, వాళ్ళ సంస్కృతి పరిడివిలుతుంది. మన పొరుగు రాష్ట్రాలు చూస్తే అక్కడ ఎవరో ఒక నాయకుడు వల్ల వారి యొక్క సంస్కృతి కానివ్వండి, జాతి కానీ విస్తరణ పరిస్థితుంది. కానీ మన రాష్ట్రానికి వస్తే మాత్రం ఆ పరిస్థితి లేదు. ఆ పరిస్థితి రాకపోవటానికి కారణం ఏంటంటే మన నాయకుల్ని మనం ఒప్పుకోకపోవటం తప్ప వేరే కాదని చెప్పి వాళ్ళ ప్రకాశం లాంటి మహనీయుడు తెలుగువారిగా జన్మిస్తే ఆయనకి మనం ఏ విధంగా మనం దేశానికి చాటుకు చెప్పుకున్నాం అనే విషయం కూడా వాళ్ళు గుర్తు చేసుకోవాలని ఆ సందర్భంలో ఆయన చెప్పాడు. ఎందుకంటే ప్రకాశం గారి గురించి చెప్పినప్పుడు కూడా మనం ఒకటి గమనించాల్సిన అవసరం ఉంది. ప్రత్యేకించి ఆ రోజున మద్రాసు సంయుక్త రాష్ట్రాల్లో ఉన్నాము. రాజాజీ గురించి లేకపోతే కామరాజు గురించి తమిళనాడు నాయకులందరూ కూడా చాలా గొప్ప వాళ్ళు అయ్యారు. కానీ వాళ్ళు ఎవరో కూడా అక్కడ స్వాతంత్రోద్యమం నాయకత్వం వహించలేదన్న విషయం మాత్రం మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. ఆ రోజున సైమాన్ కమిషన్ వస్తే గుండు చూపింది ఎవడు మన తెలుగువాడు ప్రకాశం పంతులు. ఆ రోజున ఉప్పు సత్యాగ్రహం ఎవరో ప్రారంభించకపోతే దాన్ని ప్రారంభింపజేసిన వారు ఎవరు కాశీనాథ నాగేశ్వరరావు పంతులు. మీరు చరిత్ర ఒకసారి చూస్తే మద్రాసులో ఏ ఉద్యమం జరిగినా తెలుగువారి యొక్క ఉద్యమాలు తప్ప అక్కడ తమిళ నాయకులు ఎవరు కూడా పాత్ర వహించి ముందుకు వచ్చిన పరిస్థితి లేదన్న విషయం మాత్రం ఒకసారి మీరు చరిత్ర చదివి మీరు తెలుసుకోవాల్సిన అవసరం మాత్రం ఎంతైనా ఉందని చెప్పి మాత్రం మనం చేస్తున్నాం. అయితే వాళ్ళ గురించి మనం జాతీయ స్థాయిలో మనం ఏమైనా చాటు చెప్పుకున్నాం. మొన్నటి వరకు పింగళ వెంకయ్య జాతీయ పతాకం తయారు చేశాడని ఎంతమంది తెలుసు? ఇలాంటి పరిస్థితులు వల్ల మన జాతి ఉండటానికి కారణం ఎవరు? మనమే. అంచేత మనలో మన ఆలోచన విధానం మారాల్సిన అవసరం ఉంది. మన జాతిలో పుట్టిన మహానుభావులను గుర్తించి గౌరవించుకుని వాళ్ళ యొక్క గొప్పతనాన్ని యావత్తు భారత జాతికి తెలియజెప్పాల్సిన స్థితి వచ్చినాడు. తెలుగు జాతికి డోగా ఉండదని చెప్పి మాత్రం ఈ సందర్భంలో మనం చేస్తున్నాను. ఈ విషయం మీద ప్రతి ఒక్కరూ కూడా దృష్టి పెట్టాల్సిన అవసరం. మనకేంటి కులాలు మతాలు ఇవే. ఆయన మన కులం వాడు కాదు కదా, ఆయన గురించి మనం ఎందుకు మాట్లాడాలి? ఈయన మన మతం వాడడం కాదు కదా, మనం ఎందుకు మాట్లాడాలి? దాంతోపాటు ప్రాంతీయ విభేదాలు, మన జిల్లా వాడు కాదు లేకపోతే మన ప్రాంతం వాడు కాదు, వాళ్ళ గురించి మనం ఎందుకు మాట్లాడాలన్న ఆలోచనలు మనం ఉన్నంతకాలం కూడా మన జాతికి వైభవం లేదని చెప్పి మాత్రం ఈ సందర్భంలో మనం చేస్తున్నాం. ప్రత్యేకించి తెలుగు భాష ఎంత గొప్ప భాష మన భాష. కానీ మనం తెలుగువాడిగా జన్మించాం, మా భాష తెలుగు అని చెప్పి మనం ఎందుకు చెప్పుకోలేకపోతున్నాం? వాళ్ళందరూ కూడా ఆత్మవిమర్శ చేసుకోవాల్సిన అవసరం మాత్రం ఎంతైనా ఉందని చెప్పి మాత్రం ఈ సందర్భంలో నేను మనం చేస్తున్నాను. మన భాషాపూర్వకంగా ఏర్పడ్డ జాతి ఎప్పుడైతే భాష నశిస్తుందో అప్పుడు జాతి నశిస్తుంది. ఈ పుస్తకంలో అంతర్లీనంగా అంతా కూడా భాష ఉంటుంది. ఎవరు భాషకు ఏ విధంగా పనిచేశారన్నది ఎక్కువగా ప్రతి నాయకుడిగా ప్రతి
కవి కానీ లేదా వీళ్ళు కానీ తెలుగు భాషకు ఏం చేశారో దాని మీద ఎక్కువగా దీంట్లో చెప్పడం జరిగింది. అంచేత ఇవాళ మన భాషను మనం సంరక్షించుకోవాలి, తద్వారా మన జాతిని మనం రక్షించుకోవాలి. ఆ దిశలో ఆలోచన చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మన జాతిలో ఎంతోమంది మహానుభావులు జన్మించారు. వాళ్ళ యొక్క ప్రఖ్యాతిని మనం చాటి చెప్పాల్సిన అవసరం ఉంది. వాళ్ళ స్ఫూర్తిగా మనం ముందుకు సాగాల్సిన అవసరం ఉంది. అంతేగాని ఏదో పరాయి వాళ్ళ గురించి మనం ఆలోచించడం, వాళ్ళని గురించి మనం మాట్లాడుతున్నా తగ్గించుకుంటే తెలుగు జాతికి మంచిదని చెప్పి మాత్రం భావిస్తున్నాను. ఎందుకంటే నేను పుట్టిన ప్రదేశం మహత్తరమైన ప్రదేశం, దివ్యసీమ, ఎంతోమంది మహానుభావులు జన్మించిన ప్రదేశం. రేపు 10వ తారీఖున ఒక మహానుభావుడికి విగ్రహాన్ని నెలకొల్పుతున్నాను. ఆయన ఎవరో కాదు, భారతదేశంలో ఆయుర్వేదాన్ని పునరుద్ధరించిన ఆయుర్వేద మార్తాండ వైద్యరత్న పండిత దీవి గోపాలాచార్యులు గారు. ఆయన మా స్వగ్రామైన, మా నాన్నగారి స్వగ్రామైన బోదరపల్లిలో జన్మించిన వ్యక్తి. అంచేత రేపు వారి యొక్క విగ్రహం కూడా మేము అక్కడ పెడతాం. ఎందుకంటే అలాంటి మహానుభావులు ఇవాళ మన జాతిలో జన్మించారు. వాళ్ళ ఆయుర్వేదం అంటూ మళ్ళా నిలబడిందంటే తన కారకుడు పండిత దీవి గోపాలాచార్యులు. ఎంతమంది తెలుసు వాళ్ళ గురించి? ఈ విషయాలందరం చదివితే దాంట్లో తెలుస్తుంది. దవటపల్లి నారాయణరావు రాశారు మన దీవి గోపాలాచార్యుల గురించి. ఇలాంటి ఎంతోమంది మహానుభావులు, వాళ్ళందరినీ కూడా మనం సదా గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. వాళ్ళ స్ఫూర్తితో మనం ఆ వారసత్వాన్ని మనం అందిపుచ్చుకొని ఏ రంగాల్లో ఎవరు ఉన్నత స్థితిలో ఉన్నారు తెలుగువారు, వాళ్ళని మించిన వారుగా మనం ఎదగాలని చెప్పిన భావన యువతరంలో కలిగించడానికి ఈ కార్యక్రమం దోహదపడాలి, ఈ పుస్తకాలు దోహదపడాలని చెప్పిన కోరుకుంటూ, ఈరోజున ఎంతమంది ప్రముఖులు వచ్చి ఈ పుస్తకావిష్కరణలో పాల్గొని ఆస్వాదించినందుకు అందరికీ కూడా నేను హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ప్రత్యేకించి బొమ్మడాల కృష్ణమూర్తి గారికి, వారికి నేను ఎంతగానో రుణపడి ఉన్నాను. అలాంటి మహనీయుడు మనకు ఎంతోమంది పారిశ్రామికవేత్తలు ఉంటారు, ఎంతోమంది ధనవంతులు ఉంటారు, కానీ సంస్కృతి గురించి, భాష గురించి, సాహిత్యం గురించి ఆలోచించే వాళ్ళు చాలా అరుదు. అలాంటి అరుదైన వ్యక్తుల్లో బొమ్మడాల గోపాలకృష్ణమూర్తి గారు ప్రథమ శ్రేణిలో ఉంటారని చెప్పి మాత్రం మనం చేసుకుంటూ, వారికి ప్రత్యేకంగా కొత్తను తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను. జై. ఈ పుస్తకం చదివిన తర్వాత మా మిత్రులు చాలామంది నన్ను అడిగారు, బుద్ధప్రసాద్ గారిని మీరు రిక్వెస్ట్ చేయండి, ఇలాంటి వ్యక్తులను కొంతమందిని ఇంకొక వాల్యూము సపరేట్గా రాస్తే బాగుంటుంది అని చెప్పారు. అది ఆర్ట్లో మల్లంపల్లి సోమశేఖర శర్మ గారు, రావిశాస్త్రి గారు, సంజీవదేవి గారు, నాయుడమ్మ గారు, పివి రాజమన్నారు. మేము చదువుకునే రోజుల్లో చాలా గొప్ప సాహితీయవేత్త, చీఫ్ జస్టిస్ ఆఫ్ మెడ్రాస్ హైకోర్టు ఆయన, రఘుపతి వెంకటరత్న నాయుడు గారు, అలాంటి పెద్దల గురించి ఇంకొక వాల్యూమ్ తీసుకొస్తే బాగుంటుందని చెప్పి నాకు సజెస్ట్ చేశారు. అందువలన బుద్ధప్రసాద్ గారు వీలైతే ఇదే శైలిలో 5-10 పేజీలు కన్నా చదవడానికి కూడా ఓపిక ఉండదు. అందువలన ఈ పుస్తకం చాలా మనకి బాగా నచ్చింది. ఎందువల్లంటే మనకు ఎక్కువ ఓపిక ఉండదు, కొంతమందికి, చాలామందికి ఈ రోజుల్లో ఓపిక ఉండదు. అందువలన చాలా సూక్ష్మంగా, తేలిగ్గా మనం చదవగలుగుతాం. ఇట్లా ఇంకో పుస్తకం వస్తే అని, అలాంటి మహానుభావులను కొంతమందిని గురించి మళ్ళీ ఒక పుస్తకం వేస్తే మా సంస్థ గౌరవంగా భావించుద్ది. బుద్ధప్రసాద్ గారు, థ్యాంక్ యూ. మీరు రాయాలి కదా, థ్యాంక్ యూ. కవుల్లో భావకవుల స్థాయి వేరుగా ఉన్నట్టు రాజకీయ నాయకుల్లో బుద్ధప్రసాద్ గారి స్థాయి వేరు. ఈ పుస్తకాన్ని ప్రచురించే అవకాశం ఫౌండేషన్కి ఇచ్చినందుకు వారి కృతజ్ఞతలు. ఇప్పుడు కృష్ణమూర్తి గారు అతిథుల్ని సత్కరిస్తారు. ముందుగా గౌరవనీయులు జస్టిస్ కృష్ణమోహన్ గారికి.
శ్రీ నాగేశ్వరరావు గారిని సత్కరిస్తారు. శ్రీ బుద్ధప్రసాద్ గారిని సత్కరిస్తారు. ఈ పుస్తకాన్ని ప్రచురించే అవకాశం ఇచ్చిన శ్రీ మండలి బుద్ధప్రసాద్ గారికి, ఈ గ్రంథాన్ని తమ హస్తాల మీదుగా ఆవిష్కరించిన న్యాయాధీశులు జస్టిస్ బి కృష్ణమోహన్ గారికి, విశిష్ట అతిథిగా విచ్చేసిన ఈనాడు సంపాదకులు శ్రీ నాగేశ్వరరావు గారికి, ఈ సభను దిగ్విజయం చేయడానికి సహకరించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారాలు. దయచేసి సభ అనంతరం భోజనం ఉంది, స్వీకరించి వెళ్ళవలసిందిగా అభ్యర్థన. ఇటువైపు